పీడమని ఏనుగా చంపలేకపోయింది అనుకోండి. చారణుడు ముష్టికుడు అని ఇద్దరున్నారు, ముష్టిఘాతం. వాళ్ళు కనుక కొడితే ఎవరు మిగలరు, తల పగిలిపోతుంది. కాబట్టి బలరామకృష్ణ ఇద్దరిని చంపుతాం. ఈ రెండింటి ఏదో మార్గంలో నేను చూస్తాను. కానీ ముందు వాళ్ళు ఇక్కడికి రావాలి కదా. వాళ్ళు రావాలంటే ఎవరు చెప్తే నమ్ముతారు? భక్తుడు చెప్తే. ఎవరైనా అక్రూరుడు. ఎవరా అక్రూరుడు? కంసుడి దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి. కాబట్టి అక్రూరా వెళ్ళి నేను చెప్పినట్టుగా వెళ్ళు, అక్కడికి వెళ్ళి కృష్ణుడు పట్టుకుందా, పట్టుకొస్తే చంపుదాం అని అంటే అక్రూరుడు ఏమనాలండి? ఏమనాలి? నాకు ఆ పాపం వద్దు, నేనైతే వెళ్ళను అనాలి కదా. మహారాజా అంతకంటే గొప్ప మాట అన్నట్టు అక్రూరుడు, కృష్ణ భక్తుడు. ఎందుకన్నాడు? పరమాత్మ 100 సంవత్సరాలు తపస్సు చేస్తే దర్శనం దొరకదే. అటువంటి పరమాత్మ కృష్ణుడిగా అవతరిస్తే, ఆయన రేపుల్లవాడలో ఉంటే నందవ్రజంలో ఆయనను చూడటానికి భౌతికంగా ముందు నాకు అవకాశం ఇస్తున్నాడు కంసుడు. ఎందుకు? ఒక మోసపూరితమైన మాట చెప్పి పట్టుకొచ్చి చంపాలని. కృష్ణుడిని చంపగలుగుతారా ఎవరన్నా? చంపలేదు, నాకు తెలుసు. ఈ కంసుడు పిచ్చివాడు, కాకపోతే మంచివాడు. ఎందుకని? నాకు అవకాశం ఇచ్చాడుగా పొమ్మని, వెళుతున్నా అని చెప్పి బయలుదేరి వెళుతూ రథం ఎక్కాడట. రేపల్లెవాడు వెళ్తున్నాడు నందవ్రజం. ఆ రథంలో ఉన్న ఈయన ఎవరు? అక్రూరుడు. ఏమనుకుంటున్నాడో వినండి జాగ్రత్తగా, తీయటి పద్యాలు. మొట్టమొదటి మనస్సులో ఏమనుకుంటున్నాడు? రథంలో వెళుతుంటే నేను ఎన్ని జన్మల పుణ్యాలు చేశానో, పూర్వజన్మలో ఎంతమంది బ్రాహ్మణులకు దానం చేశానో, ఎంతమంది మహానుభావుల యొక్క ఆశ్రయాన్ని పొందానో, ఎంతమంది మహానుభావులకు నేను నా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చానో, ఎన్ని తపస్సులు చేశానో అని అంటూ ఎట్టి తపము చేయబడి ఎట్టి చరిత్రములర్థమయ్యనో, ఎట్టి ధనము అర్హులకు ఈబడెనో తొలిబామునందు. అంటే పూర్వజన్మలో అర్హత ఉన్న వాళ్ళకి ధనాన్ని ఇచ్చి దాక్షిణగా ఇచ్చానో, తపస్సు చేశానో, ఎట్టి తపంబు చేయబడి ఎట్టి చరిత్రములబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులర్హులకు ఈబడెనో తొలిబామునందు నా ఎట్టి వివేకహీనునకు. నేనెంత, నా బ్రతుకెంత? అక్రూరుడు నిజమైన భక్తుడు ఏమనుకుంటాడు? నేను పెద్ద గొప్పవాడిని అనుకోరు కదా. నాకేం చెప్పిన బాబాగారు దయ అంటారు. నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రులు యోగ దృష్టులను పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయం హరిన్ చూడగలిగడు. ఆ బ్రహ్మమయుడు తపస్సు చేసిన వాళ్ళు 100 సంవత్సరాలు తపస్సు చేసినా ఏ పరమాత్మ అయితే చూడలేరో, ఆ పరమాత్మను ఒక మనిషి రూపంలో నేను ఇక్కడ రేపల్లెవాడ నందవ్రజం చూడబోతున్నానే. అటువంటి అవకాశం నాకు దొరికిందంటే పూర్వజన్మలో ఎన్ని గొప్ప గొప్ప దాన ధర్మాలు చేశానో, తపస్సులు చేశానో అనుకున్నాడు. అని వెంటనే ఈ అవకాశం నాకు కల్పించింది ఎవరు? కంస మహారాజు. కాబట్టి కంసుడు లాంటి స్నేహితుడు నాకు ఇంకెవడన్నా ఈ భూమండలంలో ఉంటాడా? నేను వెళ్తుందేంటి? కృష్ణుడిని అబద్ధాన్ని పట్టుకురావడానికి. లక్ష్యం ఏంటి? చంపటానికి. కానీ నేనేం లేదు దీనికి, కృష్ణుడిని చూస్తా. ఆ కృష్ణుడిని చంపగలిగే శక్తి లోకంలో ఎవరికి లేదు కదా. అయితే అయింది నా స్వార్థం, నేను కృష్ణుడిని చూడగలుగుతున్నా అని అంటూ సూర్యులు తొల్లి ఏ విభు శోభిత పాదనక ప్రభావళిం చేరి భవాంధకారముల చిక్కక దాటుదురు అట్టి దేవుని వైరము తోడనైన పిలువన్నను పంచి శుభము చేసే నిష్కారణమైన ప్రేమనిదే కంసుని బోరు సఖుండు గల్గునే. అర్థమైందా పద్యం? ఏంటంటే మహానుభావులైన వాళ్ళంతా కూడా జన్మజన్మల తపస్సు చేసి ఏ పరమాత్మ యొక్క కాలి గోళ్ల కాంతిని మనస్సులో భావిస్తే, మనస్సులో అజ్ఞానము అవిద్య అనే చీకటి జన్మను మోక్షం పొందడానికి అడ్డంగా ఉండే చీకటి లోపల ఉంటుందో, ఆ చీకటి మొత్తం పటాపంచలు కావటానికి ఏ పరమాత్మ యొక్క పాద గోళ్ల కాంతిని గ్రహించి తపస్సులంతా కూడా మోక్షం పొందుతారో, అటువంటి పాద గోళ్ళు కలిగినటువంటి పాదాలు కలిగినటువంటి కృష్ణ పరమాత్మను ఈవేళ నేను దర్శించడానికి నాకు ఉట్టిగా అయాచితంగా ఏ పని పేయకుండా, ఏ డబ్బు ఖర్చు పెట్టకుండా
నిన్ను పో అక్రూరా అని చెప్పి నన్ను పంపించాడే, ఆ పంపించిన కంస మహారాజు లాంటి స్నేహితుడు నాకు కాబట్టి ఉన్నాడు, ఇంకెవరికైనా ఉంటాడా, అది నా అదృష్టం అని చెప్పి కంసుని పొగుడుతున్నాడట. అర్థమవుతుందిగా చెప్తా ఉంది. ఇక మళ్ళీ వెంటనే ఆలోచన వచ్చింది, నేను దేనికి కృష్ణ పరమాత్మ గారికి వెళ్తున్నా. కృష్ణుడు ఎవరు? దేవాది దేవుడు. ఆయనకు తెలవదా నేను మనసులో ఏం పెట్టుకొని వచ్చా? కంసుడు పంపిస్తే కృష్ణ రాయ్య నువ్వు ధనుర్యాగానికి ముఖ్య అతిథి అని చెప్పడానికి. ఈ అబద్ధాలు చెప్పంగానే కృష్ణుడు తెలవదా? అరే దుర్మార్గుడా, నీ పేరు అక్రూరుడా, అక్రూరుడా, దుర్మార్గుడివి. నన్ను చంపడానికి వాడు పన్నాగం వనితే కంసుడు నన్ను పిలవడానికి నువ్వు దొంగలాగా వచ్చావా అని తిడతాడేమో. లేకపోతే ఆయన ఎవరు? లోపల ఏముందో మనుషుల యొక్క ముఖాలు కాదు, ప్రతి మనిషి అంతరంగాలు ఏముందో కూడా కనిపెట్టగలిగే దేవాది దేవుడు కృష్ణుడు. నా మనసులో భక్తి ఉంది, కృష్ణుడు చూడటానికి వస్తున్నాను తప్ప కంసుడు తరఫు నిజంగా చంపితే బాగుందో అని ఏ కోసానా నాకు లేదు కదా. ఈ విషయాన్ని కనిపెట్టలేడు ఆయన. ప్రతి మనిషిలో ఉన్న లోపల ఉన్న మనసులో ఉన్న భావాలను కనిపెట్టగలిగే సర్వసమర్థుడైన కృష్ణుడు నా మనసులో ఉన్న భక్తిని మాత్రమే గ్రహించి అక్రూరా అంత బాగేనా, సంతోషంగా ఉన్నారా మీ కంస మహారాజు అని అడుగుతాడు. సంతోషంగా ప్రేమగా పలకరిస్తాడా? దుర్మార్గుడా అని అంటాడా? ఆయన కృష్ణుడికి ప్రతి మనిషి లోపల బయట మధ్య అన్నీ కూడా గుర్తుపట్టగలిగే సర్వసమర్థుడు సర్వజ్ఞుడు కదా. ఆయన నన్ను ఎందుకు తిడతాడు, ప్రేమతో అక్రూరా అని పిలుస్తాడులే అని రెండు రకాల భావాలు మనసులో పెట్టుకొని రథంలో నడుపుకుంటూ వెళ్తున్నాడు. దాన్ని ఏం చెప్పాడంటే పోతన గారు మాట ముందు చెప్పేశాక భావం పద్యం వినండి అర్థమవుతుంది. ఇతడు ఆ కంసుని చేత పంపుబడి నన్ను హింసింప ప్రీతించినాడు, అతి దుష్టుండని చూచునో. సకల భూతం అంటే దయాలు భూతాలు కాదు, ప్రాణంతో అందరం భూతాలమే మనం. సకల భూత అంత బహిర్ మధ్య సంగతుడవుటంతల కోసి నన్ను సుజనుంగా చూచును. సుజనుడు అంటే ఏంటి? దుర్జనుడు అంటే దుర్మార్గుడు, సుజనుడు అంటే మంచివాడు. నన్ను సుజనుంగా చూచును, ఎట్టి ఉన్నతిగా వించును. ఎంత ఉన్నతమైన పీఠం వేసి అక్రూరా కూర్చోయ్యా పాదాలు కడుగుతా అంటాడో. ఎట్టి ఉన్నతిగా వించును, ఏ క్రియం పలుకునో, ఏ విధంగా మాట్లాడిస్తాడో వెళ్ళంగానే. నా భాగ్యం ఎట్లున్నదో, నా అదృష్టం ఎట్టుందో అని అనుకుంటున్నాడు రథంలో ఉన్న అక్రూరుడు. నేను అడుగుతా మధ్యలో పేరు చెప్పాలి, నాకు గుర్తురావు, అందుకని మిమ్మల్ని అడుగుతుంటా. అక్రూరుడు అని. వా ఏం కృష్ణుడండి, ఆయన అందమే ఉందామండి. అసలు జగన్మోహనాకారుడు. ఆయన దగ్గరికి వెళుతున్నానే, ఆయన యొక్క దివ్యమంగళ రూపం కనుక నల్లనయ్య రూపం దర్శనం కావాలంటే అదృష్టం ఉండాలి కదా. ఇప్పుడు నా ప్రయాణం అదృష్టంతో కూడుకుందా లేదా? శకునం ఏంటి, పిల్లి ఎదురుకొచ్చిందా? ఏది ఎదురొచ్చింది? శకునం చూసుకుంటారు కదా, అమ్మ పిల్లి ఎదురొచ్చింది, కాస్త లోపల కాళ్ళు కట్టుకుని మంచిగా నాకు బయటికి వెళ్ళి అంటారు కదా. అట్టనే ఈయనకి శకునాలు బాగా తెలుసు. ఈయన ఎంత గొప్ప అందగాడు కృష్ణుడు వెళ్తున్నాడు అనుకుంటూ ఒక మాట ఊహించాడు. పద్యం ముందు చదివి తర్వాత అర్థం చెప్తా. అలకభ్రాజితమై అంటే ముంగురులు వేలాడుతున్నాయి అందంగా. అలకభ్రాజితమై సుధాంసు నిభమై. సుధాంసు, అంశ అంటే కిరణాలు, సుధా అంటే అమృతం, చల్లటి కిరణాలు ఇచ్చేవాడు ఎవరు? చంద్రుడు. ఆయన చంద్రుడు లాంటి ముఖం కలిగిన కృష్ణుడట. అలకభ్రాజితమై సుధాంసు నిభమై హాస ప్రబోధామమై. నిరంతరం చిరునవ్వే ఉంటుంది కృష్ణుడి ముఖం మీద. ఏడు ముఖం అసలు కృష్ణుడు పడదు. ఎంత పర్వతాన్ని, గోవర్ధన పర్వతాన్ని ఎత్తినా కూడా మొహం చిట్లించడు. నవ్వుకుంటే గోవర్ధన పర్వతం ఎత్తాడు తెగలి మీద, అంత నవ్వుముఖం. అలకభ్రాజితమై సుధాంస నిభమై హాస ప్రబోధామమై జలజాక్షం వై కర్ణకుండల విరాజ గండమై ఉన్న. అంటే ఈ చివరకు పెట్టిన పోగుల యొక్క కాంతి చెక్కిళ్ళ మీద పడుతుంటే నున్నగా ఉన్న చెక్కిళ్ళు మెరుస్తున్నాయట, అంత అందగాడట. అలకభ్రాజితమై సుధాంసు నిభమై హాస ప్రబోధామమై జలజాక్షం వై. జలజాక్షం అంటే జలం అంటే నీళ్లు, అందులో జా అంటే పుట్టడం, నీళ్ళలో పుట్టిన పద్మం అంటే కళ్ళు కలిగినటువంటి అందగాడు. జలజాక్షం వై కర్ణకుండల విరాజ గండమై ఉన్న ఆ జలజాక్షుముఖంబు చూడగలుగున్ సత్యంబువో. తప్పకుండా కృష్ణుడి దర్శనం అవుతుంది నాకు. ఎందుకని నాకు తెలుసు. ఎందుకంటే నాకు
నా వలదిక్కే గుచునున్నది. వలదిక్కు అంటే కుడిచి దిక్కు. నా వలదిక్కే గుచునున్నది ఈ వన మృగమురతం త్రోవలం. రథంలో అడవిలో ప్రయాణిస్తుంటే నాకు రథానికి కుడివైపుగా ఖడ్గా ఈ మృగాలు వెళ్తున్నాయి, అడవి జంతువులు. అడవి జంతువులు ఎడమ వైపు వెళ్తే వెళ్ళే పనిలో దెబ్బతింటాడు, కుడివైపు నుంచి వెళ్తుంటే అక్కడ శుభం జరుగుతుంది. కాబట్టి నా కుడివైపే నాకు ఈ మృగాలు వెళ్తున్నాయి కాబట్టి నాకు కృష్ణ పరమాత్మ దర్శనం అవుతుంది అనుకున్నాడు. నేను వెళ్ళి ఏం చేస్తా, కృష్ణుడికి ఒక్కసారి గోర్ల పడతా. ఎట్ట పడతా, కర్రెక్ట్ నిలబెట్టి ఒక్కసారి వదిలిపెట్టే కర్ర ఏమవుతుంది, పన్నా వద్దా అని వదులుకుని చేపడుతుందా, అస్సలు టక్కన పడిపోతుంది. దండ ప్రణామం చేయండి. స్వామివారు వచ్చారంటే దండ ప్రణామం అంటే మోటార్ మీద కూర్చోన్నా సార్, లేకపోతే వంగి వీపు వంగి చేయనా కాదు, శరీరం మొత్తం నేల కావాలి. ఆడవాళ్ళు పంచాంగ నమస్కారం చేయాలి, 5 అంగాలే భూమికి తాకాలి. మగవాళ్ళు 8 అంగాలు తాకాలి. మగవాళ్ళు అష్టాంగ ప్రణామం చేస్తారు. సాష్టాంగ అష్ట అంగ ప్రమాణం. సాష్టాంగ ప్రణామం అంటే అష్ట అంటే 8. ఆడవాళ్ళకి మాత్రం కొంత ప్రాంతం భూమికి ఆనకూడదు కాబట్టి పంచాంగ 5 చోట్లే ఆనాలి. పంచాంగ ప్రమాణం అంటారు ప్రాణం. కాబట్టి నేనేం చేస్తా, దండ కర్ర కనుక పట్టుకుని నిలబెట్టి వదిలిపెట్టి ఎట్ట పడుతుందో అట్ట కృష్ణుడు కాళ్ళ మీద పడతాను నేను. అప్పుడు ఏం చేస్తాడు కృష్ణుడు, లే అక్రూరా అని చెప్పి నా నెత్తి మీద చేయి పెట్టి నీకు శుభం కలుగుగాక అని చెప్పి నన్ను ఆశీస్సులు అందిస్తాడు. ఎట్లా, ఏ చెయ్యట, ఏ చెయ్యి, ఈ కాల ప్రవాహంలో అనంత కాల ప్రవాహం అనేటువంటి నాగుపాము లాంటి ఎక్కడా ఎరటి చూసుకోకుండా వెళ్ళే ఈ కాల ప్రవాహంలో పరమ దుర్భరమైన ఇబ్బందులు, పాపాత్ములైన వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ పాపాలన్నీ కూడా ఒక్కసారి స్పర్శ పెడితే మొత్తం పాపాలు తొలగించేటువంటి దివ్యమైన శక్తి కలిగిన చేతులు కృష్ణుడి చేతులు. ఆ చేతులను నా నెత్తి మీద పెడతాడు. అటువంటి చెయ్యి ఏది, ఇందరికి అభయంబునిచ్చు చెయ్యి అని హనుమాచార్య కీర్తన వాడతారు కదా, అందరికి అభయం ఇచ్చే చెయ్యి శ్రీ మహావిష్ణువుడు. అటువంటి చేయగలిగిన కృష్ణుడు ఆ చేతిని నా నెత్తి మీద పెట్టి నాకు స్పర్శ ఇచ్చి నన్ను అనుగ్రహిస్తాడు. ఇదండి అర్థమైంది కదా మాట. దానికి సంబంధించిన పద్యం వినండి. నేను చెప్పింది సాయంత్రం కాగానే రథం నందవ్రజం వెళ్తుంది. నందవ్రజం అలాగనే కృష్ణుడి ఇంటికి వెళ్తా, అడ్డం పడిపోతా కర్రలాగా. ఆయన లేవదీస్తాడు, ఆయన చేయి పెట్టి అభయం ఇస్తాడు. ఇవ్వకుండా ఉంటాడా ఎవరైనా, లోపల నాలో భక్తి ఉందనే విషయం తెలుసు కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడు, కంసుడు పంపిస్తే నన్ను చంపించడం కోసం ప్లాన్ వేసి అందులో నువ్వు కూడా దుర్మార్గుడుగా అందట. అక్రుదా అని తనకున్న భక్తులంటే అపరిమితమైన ప్రేమ ఉంటుంది కృష్ణుడికి. ఆ ప్రేమ చూపిస్తాడు, చెయ్యిట పెడతాడు. అది దాన్ని వినండి. మాపటి వేళ నేను చని, ఆ సిటీలలో మాపటి వేళ అంటే మాపటి వేళ ఏంటండి అంటారు, ఈవినింగ్ అంటే తెలుస్తుంది. మీకు మాపటి వేళ అంటే మాపటి అని అంటుంటారు కదా, మాపటి వేళ. మాపటి వేళ నేను చని మాధవు పాద సమీపనందు, మాధవు పాద సమీపనందు అర్థమవుతుంది కదా. మాధవుడు అంటే కృష్ణుడు. పాద సమీపనందు దండాపతితుందునై, అతడు దండాపతితుందునైన అతడు ఆసుగ కాల భుజంగ వేగ, భుజంగం అంటే ఏంటి, సర్పం. ఆసుగ కాల భుజంగ వేగ సంతాపిత భక్తలోక భయదారణమైన కరాబ్జము. అటువంటి వాళ్ళ భయాలన్నింటి చీల్చి పడేస్తాడట చేత్తో. ఇట్లా అంటే చాలు మానవులందరూ, భక్తులందరూ పాపాలు భయాలు తొలగిపోతాయి. దండాపతితుందునైన అతడు ఆసుగ భుజంగ వేగ సంతాపిత భక్తలోక భయదారణమైన కరాబ్జము. ఔదలం మోపి, ఔదలం అంటే ఏంటి, నెత్తి మీద. ఔదలం మోపి హసించి నవ్వుకుంటాట మళ్ళీ కృష్ణుడు. హసించి నాకు అభయం కృపతోడు ఇయ్యకుండునే, కృపతో దయతో నాకు అభయం ఇవ్వడా, ఇస్తాడు తప్పకుండా అని అనుకుంటున్నాడు. అంటే కృష్ణ భక్తుడు తను వెళుతున్నది కృష్ణుడిని పట్టుకొచ్చి చంపించాలనే ప్రయత్నం కంసుడికి తప్ప ఇయ్యంది కాదు. ఇక్కడ పెద్దలందరూ ఒక్క మాట, పల్లెటూరైనా ఎంతో భక్తి కలిగిన వాడు కూడా చెప్తున్నా. పంపించింది ఎవరు, కంసుడు. వచ్చినాడు ఎవరు, అక్రూరుడు భక్తుడే. కంసుడు కూడా భక్తుడే నిజంగా. వాడు పొద్దులేస్తే ఎక్కడున్నాడు కృష్ణుడు, చంపుతా ఎక్కడున్నాడు కృష్ణుడు, దుర్మార్గుడు ఎక్కడున్నాడు, అది కూడా భక్తే. కాకపోతే లేకపోతే మేము తిడతామండి అంటే అదే పనిగా తిడుతుండాలి. అదే పనిగా తిట్టలేక ఒక రోజు తిట్టినా 2వ రోజు భయం పుట్టినా ఆగుతారు. అట్లా ఆగకూడదు. తింటే మొత్తం జీవితాంతం చెప్తారు, అప్పుడు మోక్షం వస్తుంది.
తిట్టడం చేత కాదు కాబట్టి ఏం చేయాలి, మనం పొగడాలి, భగవంతుని ఆరాధించాలి. ఆ రకంగా రకరకాల ఆలోచనలతో వెళ్ళాట. సంధ్య పొద్దొచ్చింది, సాయంత్రం అయింది. అద్భుతమైనటువంటి గంధం తోటలు, కొండమల్లెలు, అన్ని వృక్షాలు కనపడుతున్నాయి. నందవ్రజంలోకి వెళ్ళాడు. వెళ్ళగానే నందవ్రజంలో అమ్మ బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన రేఖ, ఈ పద్మరేఖలు కలిగినటువంటి వజ్రం, నాగలి లాంటి గొప్ప గొప్ప హస్త సాముద్రికం అంటారే, పాద సాముద్రికం, పాదాలలో అటువంటి గుర్తులు కనుకుంటే వాడు భగవంతుడు, ఇంకెవరికి ఉండవు. అంత గొప్ప రేఖలు, గుర్తులు కలిగి ఉన్న పాదాలు. సాయంత్రం పూట ఆవులు తోలుకొని ఇంటికి వెళ్ళాడు. ఇదిగో ఈ పాదపు అచ్చులు. ఈ అచ్చులు కనపడుతున్నాయంటే ఎవరివి? ఈ అచ్చులు ఎవరివి? కృష్ణుడు. కాబట్టి ఆవులను మేపాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. కాబట్టి సాయంత్రం వేళ నేను గోధూళి వేళలో వస్తున్నా. ఆ రేగుతున్న దుమ్ము ఎక్కడిదంటే కృష్ణుడు తోలికి వెళితే ఆవుల ఇంటికి ఆ ఆవుల కాలు గిట్టలు తగిలితే లేచిన దుమ్ము రేగింది. ఆ దుమ్మంతా అటు ఇటు పడింది. కింద ఉన్న అచ్చులు మాత్రం కృష్ణ పరమాత్మవే అని అచ్చులకు దండం పెట్టాట. వెళ్ళి నందవ్రజంలోకి వెళ్ళి అద్భుతమైన ఆకారం కలిగినటువంటి బలరామకృష్ణ ఇద్దరిని చూశారట. ఎవరు? అక్రూరుడు. దాని పద్యం చెప్తా, అర్థం కాకపోతే దాని అర్థం చెప్తా. కన్యం అంటే చూశాడు. అక్రూరుడు పద్మనేత్రులను, రంగద్గాత్రులను, ధేను దోహన వాటీగతులం, అలంకృతులం, ఉజ్జద్ధాసులం, పీత నీల నవీనోజ్వల వాసులం. పట్టు పీతాంబరం ధరించిన వాడు, పూలదండలు వేసుకున్నవాడు, కుసుమమాలాధారులం, కుసుమాలంటే పూలు, కుసుమమాలాధారులం, ధీరులం. ధీరుడు అంటే ఏంటి? కండం తిరిగినవాడా? ధీరా ధీర సమర్చిత అని లలితా సహస్రనామం చదువుతారు. ఎవరి మనస్సు అయితే అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందో, ఎవరైతే పాపం పుణ్యం రెండు అంటవో అటువంటి మనస్సు. కొంతమంది యోగులు ఉంటారు, ఏమైతే అయిందిలే, ఏమైనా పరమాత్మ నిర్ణయమేగా అంటారు. దేనికి లొంగరు, దేనికి భయపడరు. అటువంటి వాళ్ళ ధీరులు అంటారు. ధీరులకే ధీరుడు ఎవరు? కృష్ణ పరమాత్మ. ధీరులను వనితాకాముల కృష్ణరాముల. కృష్ణరాములు అంటే కృష్ణుడు అంటే కృష్ణుడు, రాముడు అంటే బలరాముడు వాళ్ళ అన్నయ్య. ఆ ఇద్దరిని కూడా వనితాకాములు అంటే గోపికా స్త్రీల హృదయాలను దొంగిలించి గోపికలు కృష్ణుడు లేకపోతే బ్రతకలేమని చెప్పి విరహం ఏడుస్తుంటారు నిరంతరం. అటువంటి గోపికల యొక్క మనసును దోచుకున్న వాడిని వనితాకాముల కృష్ణరాముల జగద్వంద్య క్రమోద్దాములం. అర్థమైనగా అందమైన పట్టు పీతాంబరాలు, పూలమాలలు వేసుకున్నటువంటి బలరామకృష్ణ ఇద్దరిని చూశారు. వాళ్ళ పట్ల భక్తితో అక్రూరుడు వాళ్ళిద్దరిని చూసి పరవశించాట. చూడండి, ఇంకాస్త ముందుకు వెళ్తుంటే కథ చాలా బాగుంటుంది. అసలు గొప్ప విషయం ఇంకొక పావు గంట తర్వాత వస్తుంది. అప్పటిదాకా ఏమొస్తుందో గమనించండి. ముందు వెళ్ళాడు అక్రూరుడు. వెళ్ళి వాళ్ళని చూసి, వాళ్ళ అందాన్ని చూసి పరవశించిపోయి గగుర్పాటు కలిగిందట. రోమాలు నిక్కపరుచుకున్నాయట, ఏమందగాడని. అప్పుడు అంటున్నాడండి, కథ చెప్పేవాడు ఎవరంటే సుఖ మహర్షి, వ్యాసుడు కొడుకు భాగవతం. వినేది ఎవరంటే ఒక్కడే పరీక్షణ్ మహారాజు, అర్జునుడు మనవడు. ఆ పరీక్షిత్తుతో సుఖుడు అంటున్నట్ట, పరీక్షణ్ మహారాజా, ఆ భగవంతుడు కృష్ణుడు భక్తుల పట్ల ఎంత ప్రేమ ఉందో, మంచి స్వభావం ఉన్న వాళ్ళని ఎంత రక్షిస్తాడో, అటువంటి అక్రూరుడు తనకు నమస్కరించాడు ఆ కృష్ణుడికి. వినండి అంత జాగ్రత్తగా. ఏ తన కుడి చేతిలో అయితే సుదర్శన చక్రాన్ని పట్టుకుంటాడో ఆ కుడి చేతితో నమస్కరించినటువంటి అక్రూరుడిని పైకి లేవదీసి ప్రేమతో నిమిరాడట. అక్రూరుడు నిమిరిన తర్వాత అక్రూరుడు ఏం చేశాడు? వాళ్ళ అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళాడు, బలరాముడి దగ్గరికి. బలరాముడు ఏం చేశాడు? ఒక పీఠం మీద కూర్చోబెట్టి అక్రూరుడిని కాళ్ళు కడిగి నిత్యం చదువుకొని, బలరాముడు, నాయన అక్రూరా, అంత బాగున్నారా? మధురలో మా మామయ్య కంసుడు బాగున్నాడా అని పలకరించి చక్కటి భోజనం పెట్టి హాయిగా తాంబూలం ఇచ్చి పూలదండలు సమర్పించి కూర్చోబెట్టారు. అప్పుడు వచ్చాక వాళ్ళ నాన్నగారు, ఎవరైనా నందుడు. నందుడు వచ్చేసి ఏమన్నాడు? అక్రూరా, చెల్లెలు వేడుకున్నా కూడా చంపకుండా వదిలిపెట్టాలని చెప్పి దుర్మార్గుడు ఉన్నాడు కంసుడు. వాడు బాగానే ఉన్నాడా? మిమ్మల్ని మంచిగా చూస్తున్నాడా? బతకరిస్తున్నాడా? మా బలరామకృష్ణుడు కృష్ణుడు తండ్రి వసుదేవుడు, తల్లి దేవకీదేవి ఉన్నారే, వాళ్ళని కారాగారంలో పెట్టి తప్పక మార్గంలోకి విడిపించాడు కదా. మరి ఇప్పుడు కాస్త వాళ్ళని మంచిగా బతకరిస్తున్నాడు ఆ పెద్దవాళ్ళని. వాళ్ళ ప్రాణాలతో ఉంటున్నారా అన్నాడు. ప్రాణాలతో ఉంటున్నాడంటే పోతే ఒకసారి ప్రాణం పోయేది. ప్రాణాలతో
ఉంచాడా అంటే అర్థం మానసికంగా చిత్రహింసలు పెడుతున్నాడా అని అడిగాడు. వెంటనే కృష్ణుడు వచ్చాడు. మళ్ళీ తండ్రి మాట్లాడించాడు, అన్నయ్య గారు అన్నం పెట్టాడు. మళ్ళీ కృష్ణుడు వచ్చాట. వచ్చి అక్రూరా శుభమే నీకు హాయి క్షేమమేనా? ప్రమోదమే సఖులకు మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు అందరూ కూడా హాయి ఉంచి ఉన్నారా? చుట్టాలకు క్షేమమే. దుర్మార్గుడు కంసుడు కదా, మీ చుట్టాలంతా క్షేమమేనే ఉన్నారా? అభయం వే ప్రజకల్లా, ప్రజలంతా అభయంతో ఉన్నారా? ఏ భయం లేక కంసుడు వల్ల? గోత్రదులకు ఆత్మానందమే, కృష్ణవంశంలో పుట్టినవాళ్ళందరూ కూడా ఆనందంగా ఉన్నారా? దెబ్బ ఇబ్బందులు పడుతున్నారా ఆయన వల్ల? మామ ముక్త భయుండే. ఇది వినండి జాగ్రత్తగా. మామయ్య కంసుడు ఉన్నాడు, మా మామ, వీళ్ళ మామ పిల్లలు మా మామ కృష్ణుడు అంటున్నాడు ఈ మాట. ఆయన భయం అంతా వదిలిపోయిందా అంటే ఏం భయం? ఇక నన్ను చంపేవాడు మా చెల్లెలకు కడుపున పుట్టిందో వాడు లేడు అని చెప్పి హాయి విర్రవీగుతున్నాడా అని అడిగాట కృష్ణుడు. అని మా మామ సుఖం ముక్త భయుండే భయం తొలగిపోయిందా? వసుదేవ దేవకులు తత్కాల గృహం బంధు ప్రభవ వ్యాజ నిబద్ధులై బ్రతికిరే ప్రాణానిలోపేతులై. అంటే నాకు ఇక అర్థం లేదు, మా చెల్లెలు ఎనిమిదో కడుపున పుట్టిన వాడు లేడు అనే ధైర్యంతో బతుకుతున్నాడు కదా, వాడు పూర్తి భయం కలిగిందా? ఇంకెక్కడ తిరుగుతున్నాడు మా మేనల్లుడు అని భయంతో ఉన్నాడా అని అంటే అప్పుడు చెప్పాడు అక్రూరుడు, మహానుభావ శ్రీకృష్ణ అందరూ క్షేమమే కానీ నారద మహర్షి వచ్చి నేను ఒక చెట్టు పెట్టిపోయాడయా, ఒక అగ్గిపుల తీసిపోయాడు, నీ మేనళ్ళు ఎవడో కదా కృష్ణుడే అని చెప్పాడయా. చెప్పగానే మా కంస మహారాజుకు భయం పట్టుకుంది. పో ఆ బలరామకృష్ణుల్ని అబద్ధం చెప్పు, ధనదేయాగాన్ని పట్టుకురా అని చెప్పాడు. నేను చంపిద్దామని చూస్తున్నారు, ఆయన నిన్నెవరు చంపగలుగుతారు కృష్ణ, నేను చూడాలని వచ్చానయ్యా అన్నాడు. నిజమా కాదు? అది ఉన్న నిజం చెప్పాడు కదా అక్రూరుడు, ఇదంతా చెప్పాట. కాబట్టి ఇదంతా చెప్పగానే మరి మా నాన్న అమ్మ వసుదేవుడు దేవకీదేవి ఏమన్నా మా గురించి అడగమని చెప్పారా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే, మీ అమ్మ నాన్న చెప్పడం సంగతి పక్కన పెట్టాయా, మీ మావయ్య అయితే ఈ పెద్ద పని చెప్పాడు అన్న. అప్పుడు ఆలోచన నవ్వట. నవ్వి నందమహారాజు చెప్తే కృష్ణుడు అందరు ఎడ్ల బండ్లు కట్టుకోండి, ఎవరెళ్లలో పాలు పెరుగు ఇంకేమైనా ధనాలు ఉంటే తీసుకురండి, అక్కడ మనం ధనుర్యాగంలో కానుకలు సమర్పించాలి. నిజంగా ధనుర్యాగమా? నాటకం. అసలేంటి కదా, కువలయాపీడమని ఏనుగు కొమ్ములతో పొడిపించి కృష్ణుడిని చంపించాలి. అది కుదరకపోతే చారణను ముష్టికుడు అని వాళ్ళకు ముష్టిఘాతాలు చేసి చంపించాలి. కానీ కృష్ణుడు కావాలని అనమాట, ఏది కాస్త రెచ్చగొట్టు. అక్కడ ధనుర్యాగంలో మనం ఆ కానుకలు ఇవ్వాలి కదా, ఖర్చు పట్టుకోరండి, డబ్బులు అన్ని సంపదలు ఏమంటే మన దగ్గర పట్టుకొని అందరూ బండి పట్టుకోరండి. అనగానే ఈ సంగతి గోపికలు తెలిసింది. గోపికలు మొదలు పెట్టారు. మా ప్రాణేశుడు కృష్ణుడు, కృష్ణుడి దగ్గర లేకపోతే మా ప్రాణాలు ఉండవు. కృష్ణుడిని ఎక్కడికి పట్టుకెళ్తున్నారు? మధురకు. మధురకు కృష్ణుడిని పట్టుకెళ్తే మేము బతకగలుగుతామా? కాబట్టి మా ముందున్న కర్తవ్యం ఏంటంటే మా ముందున్న ముఖ్య కర్తవ్యం ఏంటంటే అసలు మీరు ఒక ప్రశ్న అడుగుతా, మీరు చెప్పండి. మీరు ఎవరైనా ఈ బుద్ధి పుట్టించాడు, కృష్ణుడిగా పుట్టాడు భగవంతుడు, రోహిణీదేవి పుట్టింది, వసుదేవుడు పుట్టాడు. ఇంతమంది పుట్టుకు కారణం ఎవరు? ఈ సృష్టిలో పుట్టుకు కారణం ఎవరు? పరమాత్మ. ఏ రూపంలో? కాదమ్మా, సృష్టి చేయటానికి బ్రహ్మగారు, పెంచడానికి విష్ణువు, కాలం తీరుతో మోసుకుపోవడానికి ఈశ్వరుడు రుద్రుడు. అయితే ఈ జరిగే లీలలన్నీ ఈ జన్మ ఇచ్చేటప్పుడే నువ్వు ఫలానా సంవత్సరంలో బాగా భక్తురాలు అవుతావు, నీ జన్మలో బాగా ఎక్కువ మంది భక్తులు సమీకరిస్తావు అని రాత అంతా మొదట రాసి పడతాడుగా ముందే. ఆ రాసి ఆయన ఎవరు? బ్రహ్మగారు. ఇవాళ వచ్చి మమ్మల్ని కృష్ణ పరమాత్మను మా నుంచి వేరు చేసి మమ్మల్ని ఏడిపించడానికి నిర్ణయించిన రాత రాసినవాడు ఎవరు? బ్రహ్మ. ఆ బ్రహ్మగారికి పని పాడలేదు, దుర్మార్గ పనులు చేస్తుంటాడు అప్పుడప్పుడు. ఈ నందవ్రజంలో గోపికా స్త్రీలం మేమంతా యాదవ స్త్రీలం ఉంటే మమ్మల్ని కృష్ణుడితో హాయిగా కాలం గడుపుతూ భక్తితో బ్రతుకుతుంటే మా నుంచి కృష్ణుడిని దూరం చేసి మధురకు పంపిస్తాడా? మధురకు పోతే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు అందగత్తెలు, వాళ్ళని చూసి కృష్ణుడు మళ్ళీ అటే పోతాడు, ఇక మా దగ్గర రాడు. అదే మాట రాశారు భాగవతంలో. కాబట్టి మా దగ్గరే కృష్ణుడు ఉండాలి.
ఈ పని చేసింది ఎవరు? బ్రహ్మ. కాబట్టి బ్రహ్మగారికి చెప్తే పని లేదు. ఈ మధ్యలో ఇంట్లో ఆడవాళ్ళకి చెప్తే కొన్ని పనులు అవుతున్నాయట. మనం ఎవరికి చెప్పుకుందాం? బ్రహ్మగారికి చెప్తే ఏంటల్లా సరస్వతీదేవికి చెప్పుకుందాం అనుకున్నారట ఈ గోపికలంతా. ఆ మాట పోతన గారు చెప్తున్నారు, వినండి. ఇప్పుడు నేను చెప్తున్నా అర్థమైందిగా. బ్రహ్మగారు నుదుటను రాసి మన కృష్ణుడు లేకుండా చేసి ఈ రాతంతా రాశాడమ్మా, ఈ రాతను తిరగరాయమని చెప్పి కాస్త బ్రహ్మగారికి చెప్తే మనం చెప్తే వెండు ఆ మగ ఆయన ఇల్లాలందుగా సరస్వతీదేవి చెప్దాం, మొరపెట్టుకుందాం అట. వినండి. మేటి గృహస్థు బ్రహ్మయని మిక్కిలి నమ్మితి మమ్మ చూడని పాటియు లేదు. ఆ బ్రహ్మగారికి కొంచెం కూడా మమ్మల్ని చాలేదు. మాకు పరిపాలకుడైన సరోజనేత్రుడు. సరోజం అంటే ఏంటి? పద్మం లాంటి కళ్ళు కలిగిన వాడెవరు? కృష్ణుడు. ఆయన మా పరిపాలకుడు. మాకు పరిపాలకుడైన సరోజనేత్రుని ఇచ్చోట వసింపనీక, ఇక్కడ ఉండనీక, ఒక చోటికి పో విధించి పిన్న బిడ్డాటలు చేసే ఈ దుడుకులు అక్కట. ఈ బ్రహ్మగారు చిన్నపిల్లగాడు సెకండ్ కోటలో హాయిగా మేము మా పరిపాలకుడు కృష్ణుడితో హాయిగా ఉంటే మమ్మల్ని చెడగొట్టి కృష్ణుడిని మధురకు పంపిస్తాడా? ఈ రాత ఎవడు రాయమన్నాడు? చిన్నపిల్లగాడ ఆటలు అని చిన్న బిడ్డ ఆటలు చేసే నీ దుడుకులక్కట భారతికైన చెప్పనే. భారత్ అంటే ఎవరు? సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి కదా చెప్పండి. ఆయనతో బ్రహ్మగారు పెద్ద మనిషి అనుకున్నాం మేము. ఆ పెద్దరికం కాస్త పోయింది, చిన్నపిల్లగాడు సకాలు చేస్తున్నాడు. ఈ రాతలు రాసే పని, ఈ పిచ్చి పనులు ఏంటి? కృష్ణుడితో భక్తితో మేము బ్రతుకుతుంటే మా బ్రతుకులన్నీ చెడగొట్టి కృష్ణుడిని మా నుంచి విడదీస్తాడా అని చెప్పి అన్నారు. అప్పుడు కృష్ణుడు చెప్పినట్టుగా అందరూ కూడా సిద్ధమయ్యారు వెళ్ళటానికి. బండ్లన్నీ కట్టుకున్నారు. అప్పుడు అనుకున్నారు వీళ్ళు, బ్రహ్మగారి భార్య చెప్పినా వింటారులే, ఓ పని చేద్దాం, మర్యాదగా మాట్లాడితే ఏం లేదు, అక్రూరుని తిడదాం. వారు అక్రూరా? నువ్వు అక్రూరుడుగా? అక్రూరుడివి కాదు నువ్వు. అక్రూర అంటే ఏంటి? క్రూరత్వం లేకపోవడం, అంతే కదా. క్రూరత్వం అంటే ఏంటి అంటారు? క్రూరుడు అంటారు. క్రూరుడు. క్రూరత్వం లేకపోతే అక్రూరుడు. నువ్వు అక్రూరుడివి కాదు. ఎవరి నువ్వు? అతి క్రూరుడివి. అతి అంటే చాలా ఎక్కువ క్రూరత్వం ఉంది, మామూలు క్రూరత్వం లేదు. నువ్వు నిజంగా అక్రూరుడు అయితే, నీ దగ్గర క్రూరత్వం లేకపోతే మా కృష్ణుని మా దగ్గర వదిలిపెట్టి నీ దారిని నడిపో, అప్పుడు నువ్వు అక్రూరుడని ఒప్పుకుంటాం. మా నుంచి కృష్ణుడి దగ్గరకు విడదీసినట్టయితే నువ్వెవరివి? కృష్ణుని మా నుంచి విడదీసి పట్టుకుపోయావనుకో నువ్వెవరివి? క్రూరుడివి, అతి క్రూరుడివి. నీ పేరు అక్రూరుడని నీ పొరపాటు మీ అమ్మవాడు పెట్టారు. నీ బుద్ధి అక్రూరుడని అందరూ చెప్పుకున్నారు. ఇప్పుడు మాత్రం అర్థమైంది నువ్వు అక్రూరుడు కాదు, క్రూరుడివి. నువ్వు నిజంగా అక్రూరుడు అనిపించుకోవాలి మాతో అంటే కృష్ణుని మా దగ్గర వదిలిపెట్టి నీ దారిన వెళ్ళిపో. వినండి ఈ పద్యం, నేను చెప్పిన మాటలే ఉన్నాయో వినండి. అక్రూరుండని పేరు పెట్టుకొని నేడు అస్మన్ మనోవల్లభం చక్రిన్, చక్రాయుధుని చక్రిన్ మాకడ పాపి కొంచునంచు అరుగం చర్చించి ఏ తెంచినావు. అక్కడి నుంచి వచ్చావా కబుర్లు పట్టుకొని మా కృష్ణుని మంచి విడదీయడానికి? చర్చించి ఏ తెంచినాడు అక్రూరుండట. అక్రూరుండట క్రూరుడీతడు. వీడు అక్రూరుడు కాదు, క్రూరుడు. అక్రూరుండత క్రూరుడీతడు నిజంబ అక్రూరుండవు నేని నిర్వక్రత్వం. నిర్వక్రత్వం అంటే వక్రబుద్ధి మాని, వక్రబుద్ధి, కుంటి బుద్ధి, వంకర బుద్ధి. కాబట్టి వచ్చి మా దగ్గర కృష్ణుడు వేరు చేస్తున్నాడు. అట్టద్దు. అక్రూరుడే కనుకైతే నిర్వక్రత్వంగా ఎటువంటి కుంటి సాకులు చెప్పకుండా, వంకర ఆలోచనలు పెట్టుకోకుండా నిర్వక్రత్వమున కృష్ణు పెట్టి, కృష్ణుని ఇక్కడ పెట్టి తమ త్రోవం కో విచారింపడే. అర్థమైందా? అంటే అక్రూరుడు అనేవాడు నిజంగా అక్రూరుడైతే కృష్ణుడిని మా దగ్గర వదిలిపెట్టి ఆయన దాన్ని అనుకోవాలి. ఒకవేళ కృష్ణుడిని అంటే పట్టుకుపోయాడనుకో దాని వంకర బుద్ధి, వక్ర బుద్ధి అంటాం. అప్పుడు మాకు అన్యాయం చేసిన వాడు. అప్పుడు ఆయన పేరేమంటాం? ఆయన పేరేమంటాం అప్పుడు? క్రూరుడు. నిజంగా కృష్ణుని వదిలిపెట్టితే అక్రూరుడు. అంటే భక్తితో మాట్లాడే మాటలు, అంతేగాని అడ్డమైన మాటలు కాదండి. చాలా విలువైనటువంటి పదాలు వాడటం. మళ్ళీ ఒకసారి వినండి, పద్యం మధ్యలో ఆపకుండా చదువుతాం. వినండి. అక్రూరుండని పేరు పెట్టుకుని నేడస్మన్ మనోవల్లభం చక్రిన్ మా కడబాపి కొంచునంచు అరుగం చర్చించి తెంచినాడు. అక్రూరుండట క్రూరుడితడు నిజం వక్రూరుండవు నేని నిర్వక్రత్వంబున కృష్ణ పెట్టి తమ త్రోవం కో విచారింపడే. ఆయన మార్గంలో ఆయన వెళ్ళిపోవచ్చు కృష్ణుని వదిలిపెట్టి, అప్పుడే అక్రూరుడు అని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఒప్పుకోలేదు. వింటారు కదా, గోపికలు ఒప్పుకోలే, ఏడుస్తున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ చాలా తెలియగలవాడు కదా,
ఏం చేశాడంటే, అమ్మా నేను మధురానగరం పోయి అక్కడున్న ఆడవాళ్ళంతా గోపికలు వచ్చి నా దగ్గరికి వచ్చేసి అనగానే నేను అక్కడ వెళ్ళిపోతా అనుకున్నారా? లేదు, ఇక్కడ ధనుర్యాగానికి పిలిచాడుగా మా మామయ్య, కంసుడు మా మామయ్య అందరు. అక్కడికి వెళ్తున్నా, 2 రోజుల్లో వచ్చేస్తా, మీరేం కంగారు పడకండగానే, అమ్మ మా కృష్ణయ్య 2 రోజులేనా మా నుంచి వేరే వెళ్ళేది, పర్లేదు అని ఆగారు. బండ్లన్నీ వెళ్తున్నాయి. వెళ్తుంటే అట గోపికలంతా రోడ్డు మీదకి వచ్చి, అది కృష్ణుడు ఎక్కిన బండి రథం అదే, అందరూ బండ్ల మీద వెళ్తుంటే ఒక్క కృష్ణ బలరాములు మాత్రం అక్రూరుడు తెచ్చిన రథంలో ఎక్కారట. రథం ముందు వెళ్తుంది, వెనక బండ్లు వెళ్తున్నాయి. బండ్లు పొట్టివి, రథం పెద్దది. ఆ రథంలో జెండా, ఆ జెండానే చూసుకుంటూ గోపికలంతా కూడా అదిగో అదే మన కృష్ణుడు రథం అదే, అది ఆ జెండా కనపడుతుంది చూడండి అని గోపికలంతా అది కదిగో ఆ రథం యొక్క గుర్రాల యొక్క టెక్కల యొక్క చప్పుడుకు భూమి నుంచి రేగిన దుమ్ము ఉంది అక్కడ. ఆ దుమ్ము ఎవరు తక్కున్నావు? మన కృష్ణుడికి రథందే అని చెప్పి ఇట్లా చెప్పుకుంటున్నారటండి. చెప్పుకొని ఆ రథం వెళ్ళేదాకా ఎంటబడి చూస్తూనే ఉన్నారట. రథం వెళ్ళిపోయింది. ఇక్కడ వినాలి మీరు ఎవరు కదలకుండా. ఏదైనా పని ఉండి వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళిపోండి, లేకపోతే కదలకుండా కూర్చోండి. ఇక్కడ ప్రయాణం సాగుతుంటే జరిగినటువంటి పెద్ద సొగసు ఇక్కడ కనపడుతుంది. ఏమంటారంటే, రథం వెళ్ళిపోయింది, వెనక బండ్లు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత ప్రయాణం ముందుకు సాగుతుంది. అక్కడ ఒక పద్యం చెప్తారు, ముందు పద్యం పాడతా, అర్థం చెప్తా, చెప్పి ఆ తర్వాత మళ్ళీ పద్యం చెప్తా. అవలోకించను కృష్ణుడు ప్రవిమల కల్లోల పవన భాసిత జన్యన్ అవసన్న పాప సైన్యన్ కవి జనమాన్యన్ కళింద కన్యన్ ధన్యన్. ఇది పద్యం. జాగ్రత్తగా దృష్టి పెట్టండి, ఎటు చూడకండి, ఎటు దృష్టి అంతా ఇటే పెట్టండి. కృష్ణుడికి కనపడినటువంటిది ఏంటంటే అవలోకించెను, చూశాడు కృష్ణుడు. ఏంటి? ప్రవిమల కల్లోల పవన భాసిత జన్యన్, పవిత్రమైన గాలి ప్రవహిస్తుంటే నీటి తరంగాల మీద నుంచి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదించాడట కృష్ణుడు. అవసన్న పాప సైన్యం అంటే పాపం అనేటువంటి దండు సమూహాలుంటే వాటిని పోగొట్టగలిగేటువంటి నైర్మల్యం కలిగినటువంటి ఒక నీటి ప్రవాహాన్ని చూశారట. అంతేకాదు, కవి జనమాన్యన్, కవి పండితులందరూ రచనలు చేయాలంటే ఆ నది గురించి గొప్పగా చెప్తారట. ఏ నది? కళింద కన్యన్, కళింద పర్వతం నుంచి పుట్టినటువంటి నది. కళింద పర్వతం నుంచి పుట్టిన నదిని ఏమంటారు? కాళిందీ నది. ఆ కాళిందీ నదే యమునా నది. యమునా నది నీటి ప్రవాహం మీద నుంచి వచ్చే చల్లటి గాలులు ఒట్టికి సోకుతుంటే కృష్ణ పరమాత్మ చూశాడు అని చెప్పడం ఇందులో. కళింద కన్య అంటే కళింద పర్వతం నుంచి పుట్టినటువంటి నది. ఆ కాళిందీ నది దగ్గరికి రాగానే గమనిస్తున్నారుగా, బాగా దృష్టి పెట్టారుగైతే కృష్ణ పరమాత్మట ఒకసారి యమునలో ఉన్న నీళ్ళు, చల్లటి నీళ్ళు తాగాలనిపించి బలరామకృష్ణులు అక్రూరా రథం ఆపు అన్నమాట. ఆపాడు. నదిలోకి వెళ్ళి నీళ్లు తాగి వచ్చారు, రథంలో కూర్చున్నారు. అక్రూరుడు అన్నట్ట, కృష్ణ మధ్యాహ్నం వేళైంది కదా, సంధ్యావందనం చేసుకుని అర్ఘ్యం ఇవ్వాలయ్యా, ఒక్కసారి నదిలోకి యమునా నదిలోకి వెళ్ళొస్తా అన్నట్ట. వెళ్ళరా తప్పకుండా అన్నారట. ఈ మాయగాడు ఏదో చేయాలిగా మరి కృష్ణుడు, వెళ్ళు అక్రూరా, అయ్యో రానే అన్నట్ట. అక్రూరుడు లోపలికి వెళ్ళాడు, నదిలోకి స్నానం చేశాడు. స్నానం చేయడానికని తల ముంచాడు. లోపల కృష్ణుడు కనపడుతున్నాడు, బలరాముడు కనపడుతున్నాడు. ఏంటి బలరాముడు కృష్ణుడు ఏంటి ఆ రథంలో ఉండకుండా వచ్చి నా ఇంటి వచ్చారేంటి అని పైకి లేచాడు. చెట్ల కింద చూశారు, రథంలో ఉన్నారు. మళ్ళీ మునిగాడు, మళ్ళీ కనపడుతున్నారు. అది ఇక్కడ కనపడుతున్నారు, అక్కడ కనపడుతున్నారేంటి? బలరామకృష్ణ అక్కడ ఉన్నారు, ఇక్కడ నాకే మసి చేడిందా అనుకున్నాడట ఎవరు? అక్రూరుడు. అప్పుడు మళ్ళీ ఒక్కసారి మునిగాడు, మళ్ళీ లోపల కనుకుంటారు బలరామకృష్ణుడు. పైకి లేచి మళ్ళీ చూశారు. అమ్మా మామూలు వాడు కాదు కృష్ణుడు, అక్కడ ఉన్నాడు, ఒకేసారి ఇక్కడ ఉన్నాడు. సర్వం లోకం మొత్తం ఉండగలుగుతాడు. కాబట్టి విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు అన్నారు విశ్వాసంలో. ఈ లోకమంతా వ్యాపకత్వం కలిగి ఎక్కడైనా ఏ రూపంలో ఉండగలిగేవాడు కృష్ణుడు. ఆయన ఇక్కడ నదిలో ఉన్నాడు, అక్కడ ఒడ్డున రథంలో ఉన్నాడు అని. ఇది నా మనస్సు చెడిపోయి పిచ్చెక్కి నాకు భ్రాంతి కలగట్లేదు కదా, నిజంగానే చూస్తున్నాను. నీళ్ళలో కనపడుతున్నారు. పైన నిజంగా ఉన్నారా? రథంలో కనపడుతున్నారు. ఏంటి
అని అంటూ ఈ మానసికంలో కలిగినటువంటి ఆ జంధ్యాటాన్ని పోతన గారి పద్యంలో చెప్పారు. ఇప్పుడు నేను చెప్పిందంతా అందులో ఉందని వినండి. కంటిన్ చూశా, కంటిన్ మున్ను అంటే ముందు, కంటిన్ ముందు ఎక్కడ చూశాడు, ముందు ఎక్కడ చూశాడు కృష్ణ బలరామకృష్ణుని రథం మీద. కంటిన్ మున్ను రథంపై జలములో కంటిన్ తుదిన్ చివరికి జలంలో చూశారు. క్రమ్మరం అంటే వెంటనే, కంటిన్ తొంటి రథంబు మీద మళ్ళీ వెంటనే రథం మీద చూశారు. కంటిన్ మున్ను రథంబుపై జలములో కంటిన్ తుదిన్ క్రమ్మరం కంటిన్ తొంటి రథంబుపై. ఇదే ఈ కళ్యాణ చారిత్రులు ఏ వెంటంతో చిరి రెండు దిక్కుల మనో విభ్రాంతియో. నా భ్రాంతి, నా పిచ్చెక్కిందా, ఏమన్నా నాకేమన్నా మెంటల్గా తేడా వచ్చిందా, ఎందుకు కనిపిస్తున్నారు? మనో విభ్రాంతియో నీటిలో నుంట ఆశ్చర్యము. రథంలో ఉన్న మనుషులు నీళ్ళలో ఎట్టున్నారండి ఆకారంతో. నీటిలో నుంట ఆశ్చర్యము చూతునంచు మరియు నూహించి మగ్నాంగుడై. మళ్ళీ మునిగాడటండి నీళ్ళలో. చూద్దాం మడొక్కసారి అది. ఇప్పుడండి అసలు మీరు పెట్టవలసిన దృష్టి. ఎంత కనపడ్డాడు బలరాముడు. పద్యం చదువుతా, చదివి మీకు నేను టైం ఇస్తా 6 నిమిషం. ఆ చదివే విధానంలోనే మీరు పట్టుకోండి. వెంటనే ఏమనిపించింది జాగ్రత్త వినండి. పోషిత బాంధవుండు ఎదుకుంగవుడా జలమందుగాంచే. ఇంతవరకు చెప్తా అర్థం. పోషిత బాంధవుండు ఎదుకుంగవుడు, యదువంశంలో పుట్టిన మహానుభావుడు అంటే అక్రూరుడు. పోషిత బాంధవుండు ఎదుకుంగవుడా జలమందు కాంచే. ఎవరిని? జాగ్రత్త వినండి. సద్భూషు సహస్ర మస్తక విభాసిత భూషు అహేషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీర చమో విజిగీషు నిత్య సంతోషు నరోషు నిర్దలిత దోషు అనేక విశేషు శేషునిన్. ఇది పద్యం. ఏమనిపిస్తుంది చదివినప్పుడు? ఏమనిపించింది? చదువుతుంటే ఏమనిపించింది? ధ్వని ఎట్లా అనిపించింది? మరోసారి చదవనా? పోషిత బాంధవుండు ఎదుకుంగవుడా జలమందు గంచె సద్భాషు సమస్త్ర మస్తక విభాషిత భూషు అహేషు భూమి మృద్వేషు కృపాభిలాషు ప్రతివీర చము విజిగీషు నిత్య సంతోషు నరోషు నిర్దలిత దోషు అనేక విశేషు శేషునిన్. షూ 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 అని వినపడిందా మాట్లాడితే? అది ఆదిశేషుడు. పద్యంలో అడుగడుగునా ఏం కనపడింది? షూ అని చప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఆదిశేషుడు నుంచే, పాము నుంచే కదా. మరొకసారి చదివితే గమనిస్తారు కదా. పోషిత బాంధవుండు ఎదుకుంగవుడా జలమందు కాంచి సద్భాషు సమస్త్ర మస్తక విభాషిత భూషు అహీషు భూమి మృద్వేషు కృపాభిలాషు పృథివీర చమో విజిగీషు నిత్య సంతోషు నరోషు నిర్దలిత దోషు అనేక విశేషు శేషునిన్. ఆదిశేషుని చూశారట. అంటే అంతకుముందు ఎవరు కనపడ్డారమ్మా? స్నానానికి దిగంగానే నీళ్లలో మునిగితే ఎవరు కనపడ్డారు? బలరామ. అంతే. ఇప్పుడు ఎవరు కనపడ్డారు? బలరాముడి స్థానంలో పెద్ద 1000 పడగల ఆదిశేషుడు కనపడ్డాడు. అర్థమైందా? ఒక్కసారిగా గగుర్పాటు అయింది అక్రూరుడికి. వెంటనే ఆదిశేషుడి మీద కనపడ్డాడు మహానుభావుడు. అది చదువుతా వినండి. అది ఇందాకైతే గొప్ప లక్షణాలన్నీ చెప్పక్కర్లా. షూ షూ అనేటువంటి ధ్వని ఆదిశేషుడికి సంబంధించిన షూ 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 అంటే పాము యొక్క బుస. ఆ చప్పుడు వచ్చేటి పద్యం రాశారు పోతన గారు. ఇప్పుడు విష్ణుమూర్తి శ్రీకృష్ణుడి యొక్క ఆ ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి ఆయన. ఇంతకుముందు రథంలో కనపడింది కృష్ణుడే, పిల్లగాడే. నీళ్ళలో కనపడింది కృష్ణుడే. కానీ ఇప్పుడు కృష్ణుడు కనపడలా, శ్రీ మహావిష్ణువు కనపడ్డాడు. శ్రీ మహావిష్ణువు అంటే బొడ్డులో ఏముంటుంది? కమలం. కమలంలో ఎవరు ఉంటారు? బ్రహ్మగారు. కమలంలో ఇంకెవరు ఉంటారు? ఒక పూలలో ఏముంటాయి? పూలలో ఏముంటుంది? అందులో ఏముంటుంది? మకరందం. అది తాగడానికి ఎవరు వస్తారు? తుమ్మెదలు. అంతే కదా. అంతవరకే ఆగండి, వినండి, పద్యం వినండి.
ఆ భోగి భోగ పర్యంక మధ్యం గుణవలను పచ్చని ఒలువవాని. జాగ్రత్త వినండి, శీర్ష పద్యం ఇది. ఆ భోగి భోగ పర్యంక మధ్యం గుణ. భోగి అంటే పాము. ఆ పాము సర్పంతో ఉన్నటువంటి ఆదిశేషువు మీద మధ్యలో పర్యంకం మీద పరుపు మీద అంటే ఆదిశేషువు మీద ఆ శయ్య మీద ఎవరున్నారు? ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని ఒలువవాని. పచ్చని ఒలువలు. ఒలువలు అంటే ఏంటి? బట్టలు. పచ్చని బట్ట అంటే పచ్చని పీతాంబరాలు కట్టుకున్నవాడు. ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని ఒలువవాని. మేఘంబుపైనున్న మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి నొప్పువాని. ఉరం అంటే వక్షస్థలంలో ఎడమ వైపుట. ఎవరున్నారట? ఆకాశంలో మేఘం కురవడానికి సిద్ధంగా ఉన్న నల్లని మేఘంలో ఏమొస్తాయి? ముందు తీగలు. ఎట్లుంటాయి? మెరుపు తీగలు. అట్ట మెరుపు తీగల్లాగా తెల్ల తెల్లగా భాషిస్తున్నటువంటి లక్ష్మీదేవి నల్లనయ్య కృష్ణుడి యొక్క హృదయ స్థానంలో కనపడ్డాందట. అక్కడ అమ్మ కూడా కనపడిందట ఆయనకి. అక్కడ నిన్న చెప్పాను కదా, అక్కడ నీకు మెరుపు చెంగటన్న మేఘం కైవడి విధ చెంగటనుకువాడు. రామచంద్రమూర్తి నీలమేఘశ్యాముడు, హృదయ స్థానంలో ఉంది లక్ష్మీదేవి సీత. ఆ రకంగా మేఘము లాంటి నీలమేఘశ్యాముడు కృష్ణుడు ఆ పర్యంకం మీద పడుకుంటే హృదయ స్థానంలో మెరుపు తీగ లాంటి లక్ష్మీదేవి తొలుకారు మెరుగు కైబడి థళ్ళ థళ్ళమని మేని మెరయ ధగ ధగ అనుచున్ కలుములని నెడి చూపుల. అంటే అమ్మ చూపులు పడితే చాలు మన బతుకులు బాగుపడతాయి. అమ్మా అమ్మా మంచిగా తిను అంటారా ఎవరన్నా? అమ్మ చెయ్యి కాస్త ఇటు పెట్టు అంటారా? మీరు అమ్మ దగ్గర నిలబడ్డప్పుడు ఏమంటారు? మీరంతా ఏం కోరుకుంటారు? అమ్మా ఎవరన్నా మంచిగా పూలు కూర్చొని కానీ ఇక్కడ అక్కడే ఉంచండి. ఎందుకంటే వినేవాళ్ళు ఆటంకం కలగకూడదు. కూర్చోండి. మొదలుపెట్టినప్పుడు ఉన్న వాళ్ళే ఇక్కడ, తర్వాత వచ్చినాడు అక్కడే. ఎందుకంటే చెప్తుంటే అపచారం. వినండి, అమ్మ దగ్గరికి పోయి నిలబడిన వాళ్ళు ఏమంటారు? మీరు అమ్మని ఏమని ప్రార్థిస్తారు? అమ్మా మమ్మల్ని అరే పొరుగు వాడిని నేను వచ్చి గట్టిగా మాట్లాడుతుంటే మీరేంటి? చల్లగా చాలు కదా. ఈ అమ్మాయి చెప్పరా? అమ్మ చల్లగా చూడు, అమ్మ మంచిగా పెట్టు అంటారు ఎవరన్నా? అమ్మ దగ్గర నిలబడి ఎవరైనా సరే అమ్మా మా కుటుంబాన్ని మా పిల్లల్ని చల్లగా చూడు అంటారు. అంటే అమ్మ నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? చూపులు కోరుకుంటున్నారు. అందుకంటే అక్కడ ఆ చూపులు తాగట. కనకదారస్తత్వం చదువుతారు ఎవరి దగ్గర? అంగం హరే కులభూషణమాశ్రయంతి భృంగాంగనే ముకులాధనం తమాలం అంగీకృత అఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయ. అమ్మ మాకు సరకాల మంగళాలు శుభాలు జరగాలంటే నీ యొక్క చూపులే నిరంతరం ఏం చేస్తావు తెలుసా? అమ్మ లక్ష్మి, నువ్వు విష్ణుమూర్తి మీదే చూపిస్తున్నావు. ప్రేమతో చూపిస్తే ఆయన నిన్ను చూస్తాడు. నువ్వు సిగ్గుతో తలంచుకుంటావు. మళ్ళీ అంటేనే ఆయన చూస్తున్నాడా లేదని ఒక్కసారి తలెత్తుతావు. ఆయన చూస్తావు. ఆయన చూసే చూపులన్నీ ఆయన మీద పడేస్తున్నావే. ఆ చూపుల్లో ఒక్క రవ్వ మా అందరి మీద పడేస్తే మేము మా బతుకులు బాగుపడతాయి కావమ్మా అని అన్నట్టు ఆ శ్లోకంలో. అంటే అమ్మవారి చూపులు మొత్తం అక్కర్లే, అయ్యవారి మీద చూపించే చూపులు అంత పెద్ద కాంతి అయితే ఆ వలయంలో నుంచి ఒక చిన్న క్రీకంటిలోంచి వచ్చే చిన్న చూపు ఒక రేఖని మన మీద పడేస్తేట లోకాలు అందరం బాగుపడతామట. లక్ష్మీదేవిని నమ్ముకుని అందరూ కూడా అటువంటి చూపులు మా మీద ప్రసరింపచేయమ్మా అంటున్నారు శంకర భగవత్పాదులు వారు. అర్థమైంది కదా? ఇప్పుడు కూడా ఇక్కడ అమ్మని ఏం కోరుకుంటారు? ఇక్కడ చల్లటి చూపులు. ఇక్కడ చూడండి, ఆ అమ్మ తలతలా మెరిసేటువంటి శరీరం ధగధగా ఉండే చూపులట. విన్నారమ్మా? అమ్మ యొక్క శరీరం తలతలా మెరుస్తుంది, అమ్మ యొక్క చూపులు ధగధగా ఉంటాయి. ఆ రకమైనటువంటి అమ్మ చూపులు ప్రదర్శించాలంటే అమ్మ యొక్క నిర్మాణం రంగు ఎట్లుండాలి? నల్లటి మేఘంలో ఉన్న తెల్లటి మెరుపులాగా ఉండాలి. కాబట్టి మేఘంబుపై ఉన్న మెరుగు చందంబున ఉరమున శ్రీదేవి నొప్పువాని. అర్థమైంది కదా? ఇంకొకటి ముసురు తేతులు విప్ప. ముసురు తేతులు అంటే ఏంటి? చుట్టూ ముసురుకున్నటువంటి ఆ తుమ్మెదలు. ముసురు తేతులు విప్ప ముఖ చతుష్కము గల. చతుష్కం అంటే ఏంటి? ముఖ చతుష్కం అంటే 4 ముఖాలు. అంటే ముసురు తేతులు విప్ప ముఖ చతుష్కము గల తనయుడాడని బొడ్డు తమ్మివాని. అప్పుడే ఆ తుమ్మెలంతా పారద్రోల పడితే
బొడ్డులోంచి తామర పువ్వు వస్తే అందులో ఆడుకుంటున్నటువంటి 4 ముఖాల బ్రహ్మ కనపడ్డాడండి అక్రూరుడికి. అక్రూరుడికి కనపడిన రూపం అది. అర్థమైందా? అది నిజంగా ఈ వాక్యానికి మీరు చప్పట్లు కొట్టకపోతే మక్కినేని వారి గుడిలో ఉన్న భక్తులలో హృదయంలో భక్తి లేనట్టే అనుకున్నాం. కొట్టారు, అంటే ఈ ఒక్కలైనకే కొట్టారు. ఈ ఒక్కలైన కొట్టారు కాబట్టి మీరు భక్తి బాగా ఉందనే దానికి ఈ వాక్యం మీద కొట్టించింది చప్పట్లు. మళ్ళీ పద్యం మొత్తం ఒకసారి చదువుతారు. తర్వాత 4వది కదలిన బహుపద క్రమ విశేషంబుల రవము సూపెడి నూపురముల వాణి. అంటే ఆ విష్ణుమూర్తి కదులుతుంటే కారి అందెలు ఉంటాయి, గజ్జలు, వాటి చప్పుళ్ళు ఏంటో తెలుసా? ఈ లోకాన్ని కాపాడి పుట్టించడానికి బ్రహ్మగారు ఉపయోగించిన వేదాలు ఉన్నాయే, ఆ వేదములే ఆ నాదములట. అర్థమైందా? విష్ణుమూర్తి నడుస్తుంటే ఆయన కాలి అందరి చప్పుడు వస్తుంటే ఆ చప్పుడుల ధ్వనులు ఏంటంటే వేదనాదం. అటువంటి నాదం కలిగినటువంటి ఇచ్చేటువంటి కడియాలు కలిగిన పాదాలు కలిగినటువంటి విష్ణుమూర్తి పర్యంకమని నాకు కనపడ్డాడు అని. జల జగర్భ రుద్ర. జల జగర్భుడు అంటే ఎవరు తెలుసా? జల అంటే నీరు, జ అంటే పుట్టడం, నీళ్ళలో పుట్టేది ఎవరు? పద్మం. ఆ పద్మాన్ని గర్భం అంటే అందులోంచి పుట్టినవాడు ఎవరు? బ్రహ్మ. జలజ గర్భుడు అంటే బ్రహ్మ. అంటే చుట్టూ నమస్కారాలు పెడుతున్నారట ఆ పర్యంకం చుట్టూ నిలబడి. జలజ గర్భ రుద్ర. రుద్ర అంటే ఎవరు? శివుడు. సనక సనందన. సనకుడు సనందనుడు బ్రహ్మగారి మానసపుత్రుడు. సద్విజామల అంటే దేవతా శ్రేణి. ప్రశస్యమాన చరితుడైన వాణి, సౌందర్య ఖని అయిన వాణి. ఇంట్లో 4 తులాలు కొలుసుంటే మాకు 4 తులాలు బంగారం అనుకుంటారు కదా. అటువంటి బంగారం భూమిలో పెద్ద గని పడింది అనుకోండి ఒక పొలంలో, ఎంత బంగారం వస్తుంది? ఎంతైనా రావచ్చు, అంతే కదా. కానీ ఈ లోకంలో అందరి యొక్క అందానికి మొత్తానికి కూడా ఖని ఎవరంటే కృష్ణుడట. రూప సౌందర్యవంతుడు. ఇంతమంది అందాలకు, ఇంతమంది ఆనందపడి చూసి ఆనందపడే అందాలకు మూల నిధెవరు? కృష్ణుడు. కాబట్టి ఆయన ఏమన్నారు? సౌందర్య ఖని అంటే సౌందర్య గని. ఆ బొగ్గుగలు పడ్డాయట అంటారు కదా, గని కాదు ఖని. అర్థమైందా? అంటే సుందరత్వం, అందం అనే దానికి గని ఎవరు అంటే ఖని ఎవరంటే కృష్ణుడు. సౌందర్య ఖని అయిన వాణి, వాణిని ఒక్క పురుషువర్ణి యుగాంచి. అంటే ఇదంతా ఆదిశేషువు మీద నీళ్లలో మునిగినటువంటి అక్రూరుడికి కనపడినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క చతుర్భుజుడు, ఒడ్డు మీద తామర పువ్వు, అందులో నుంచి 9 వెళ్ళగొట్టబడితే 4 ముఖాలతో ఆడుతున్న బ్రహ్మగారు, ఆయన చుట్టూ అనేక మంది దేవతలు బ్రహ్మ రుద్రులంతా నమస్కరిస్తూ ఉంటే ఆదిశేషువు మీద పడుకొని ఉన్నాడటండి రంగనాథ స్వామి లాగా. ఆయన కనపడింది లోపల. కానీ రథంలో ఉన్నవాడు మాత్రం 2 చేతులు ఉన్న కృష్ణుడే, చిలిపి కృష్ణుడే, బలరాముడే. నీళ్లలో ఈసారి చివరికి మునిగి చూద్దాం, ఈసారి ఖచ్చితంగా కనపడతారా లేదని భక్తితో తల ముంచితే కనపడిన రూపాలు ఆదిశేషువు, దాని మీద పడినటువంటి కృష్ణం, శ్రీ మహావిష్ణువు. ఒక్కసారి ఆ రెండింటి పద్యం చదువుతా, వినండి. పోషిత బాంధవందే దుపుంగపుడా జలమందు కాంచ సద్భాష సమస్త మస్తక విభాషిత భూషణ హీషు భూమి భృద్వేషు కృపాభిలాషు పృథివీర చమో విజిగీషు నిత్య సంతోష నరోషు నిర్దలిత దోషు అనేక విశేషు శేషునిన్. అది ఆదిశేషు. కృష్ణుడు శ్రీ మహావిష్ణుడు. ఆ భోగి భోగ పర్యంక మధ్యం గుణ వరలుప్పు పచ్చని వలువవాణి, మేఘంబుపైనున్న మెరుగు చందంబున ఉదమున శ్రీదేవి ఒప్పువాణి, ముసురు తేకులు విప్ప ముఖ చతుష్కము గల తమ యుగాగడి గుడ్డు తమ్మివాణి, కదలిన బహుపత క్రమ విశేషంబుల రవము సూపెడి నూపురముల వాణి, జల జగత్రుద్ర సదక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాణి, సౌందర్య ఖని అయిన వాణి, ఒక్క పురుషవర్ణి యుగాంచే. అది శ్రీ మహావిష్ణువు. ఆ దర్శనం కాగానే మనిషి మహానుభావుడు అక్రూరుడికి గుళ్ళకు పులకించిపోయిందట. మహానుభావ శ్రీ మహావిష్ణువ,
ఏదో నువ్వు కృష్ణుడిగా పుట్టావు అంటే చూడటానికి వచ్చానయ్యా, రథంలో పట్టుకెళ్తున్నా, నీ మూల విరాట్ రూపాన్ని దర్శనం ఇచ్చావయ్యా నీళ్లలో, నేను ఎంత అదృష్టవంతున్నయ్యా, కంసుని పంపించిందేమో నేను చంపడానికా, నేను వచ్చిందేమో అబద్ధాలు చెబుదామని వచ్చానా, నిజంగా నా మనసులో భక్తి ఉందా, నిజమైన భక్తిని కనిపెట్టి నువ్వు నన్ను చంపకుండా, తిట్టకుండా, కొట్టకుండా, మొత్తకుండా నన్ను గౌరవించి మర్యాదలు చేసి నాతో పాటు చెప్పగానే నా మాట మీద నమ్మకం పెట్టుకొని నువ్వు మధురకు నాతో పాటు వస్తున్నావా అంటే నేను ఎంత భక్తుల్లో నువ్వు కనిపెట్టావు కదా స్వామి, కాబట్టి నిజ రూప దర్శనం ఇచ్చావయ్యా నీళ్లలో అని చెప్పి ఆ తర్వాత ఒక్కసారి వినండి, తల కదల్చకుండా. ఎవరు ఇక్కడ చెప్పి కఠినంగా ఉంటుంది, నేను వివరణ చెప్పను. ఎటువంటి వాడు అక్రూరుడు ఏ స్థితిలో మానసికంగా ఉన్నాడో చెప్తున్నాడు వినండి. చారు లక్షణ లక్ష తరఖ పాద గుల్ఫ జాన జంభోరు కఠినాభిద్యో మధ్యోధరుండును సాధరుండును శ్రీవత్స కౌశల వరమాలికాగ్రహ త్రిశాల వక్షుండును పుండరీకాక్షుండును శంఖచక్ర గదా పద్మహస్తుండును సత్వగుణ ప్రశస్తుండును బ్రహ్మసూత్ర కటిసూత్రహార కేయుర కంకణ కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుండును భక్తజన పోషణుండును సుందర కపో బాల నాసాధగత కర్ణుండును నీలజేత వర్ణుండును కంపు కంధరుండును కరుణాగుణ బంధువుండును ప్రహ్లాద నార సునంద నంద ప్రక సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి వివర్జ విద్య విద్య అవిద్య శక్తి మాయాది సేవితుండునై ఒప్పు ఆ పరమేశ్వరుడు నొక్కి భక్తి సంభ్రమంబుల అగ్గలంబులుగా గద్గద కంఠుండై దిగ్గనం కరంబులు ముఖరించి ఇట్లా వినిపించే. ఏం అర్థం కాదు, ఆ శ్రీ మహావిష్ణువు దివ్యమైన రూపం మొత్తాన్ని మనస్సులో పెట్టుకొని గాద్యతలో అయిపోయింది కంఠం, మాట బయటికి రాకలేదట. ఒక్కసారి మనకు గొప్ప మాటలు విన్నప్పుడు గొంతు పెగలదు, అంత ఆనందంలో ఉండిపోయి మహాస్తుతి చేయాలని సిద్ధమయ్యాట. ఎవరా విష్ణువు, ఎవరా ఆదిశేషువు, ఆ ఆదిశేషువు మీద పడుకున్నటువంటి ఆ మహానుభావుడు ఎవరు అని చెప్పి గొప్ప స్తుతి చేశాడండి అక్రూరుడు ఆ నీళ్లలోని అట్టని. ఆ స్తుతిని అందరు వినండి, 5 నిమిషాలు పడుతుంది. తల కదిలించకుండా అటు ఇటు నిశ్చలంగా అవసరం బాబా వారి మీద మనస్సు పెట్టి దండం పెట్టి అటువైపు చూస్తూ అందరూ వినండి. ఇది చెవులారా వినవలసినటువంటి అక్రూర స్తుతి అంటారు. ఈ అక్రూర స్తుతి భాగవతంలో విష్ణువు యొక్క విరాట్ రూపాన్ని చెప్పింది. భగవద్గీతలో విరాట్ రూపం చూపించాడు, కానీ విరాట్ రూపాన్ని అక్రూరుడు స్తుతింపజేశాడు అన్నమాట. వినండి జాగ్రత్తగా. శ్రీమాని మానచోర శుభాకార వీర జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబుల సంగతం వై మహాలోల కల్లోల మాన కులాధీన పాతో నిధిం పూలగా బాలకేళీ గతిందేవి నారాయణాఖ్యం ప్రఖ్యాతి శోభిలు నీనాది పంచంబులు లోక పంచంబులం వన్న విన్నానయేమన్న ఆపమ్మ ఉత్పన్నుడయ్యం కదా పావకాకాశ వాతావరణి వార్యహంకార మాయా మహామానసాదు ఋషికాదులు లోకము లోక బీజములు నిత్య సందోహమై నీ మహాదేహమందు వసించు వసించు నశించు జడత్వంబు లేకాత్మయొప్పు ఈ ఒప్పిదంబుల రోచల్లో చల్లను విచారింపబారెంతవారు ఎంతవారైన మాయాదుల మాయతో గుడి కేరించు లోకానుసంధాత ఈ దాత నిర్ణేతయే నీ కళాశకం కొందరంభోరు గర్భాలు లక్షలందున శేషాలు భూతములందు అనేకాది దైవములందు సదా సాక్షివయందు వంచు తదజ్యోతి విసుందవంచు త్రయీ పద్ధతి కొందరిందాది దేవాభిధానంబులం నిత్యమొక్కండ వంచు మయం కొంద ఆరుఢ కర్మంబులం నుంచి సంసారముంద్రించి సన్యస్తులై నుంచి విజ్ఞాన చక్షుడ వంచు మరి పంచరాష్ట్రానుసారముగా తొంద ఎత్తుముతో కొందరి యువాత్మ వంచు మరి కొందర వాసుదేవాది భేదంబులం నలుగురై చెవు వాటింతు వంచు మరి నీవు నారాయణాఖ్యుండవంచు శివాఖ్యుండవంచు మరి మీకు మాకంబులం నేను నగ్గించలిగ్గేమి ఏ రూపయో రాసినే రాసులై కూడు భేదం విశేషంబులు నశేషంబులైంది ఇయంత అనునంబులీనంబులో ఏకరాగ్యందు బింబంబు కుంభాంతరాళంబులం బింబితంబైన వేరున్నదే ఎన్ననేలా ఘటాంతర్ఘటాకాశము తద్ఘటాంతంబులం ఏకమో దేకలోకావధింబీకనే పూర్వలంబోక ఏకాకివైయుండు ఈశా కృషానుండు నిర్మోము సోముండు భానుండు కన్ను దిశలు కన్నములు భూమి పాఠంబులంబోని కుక్షులు శల్యంబులతులు లతాసారములు హోమములు
వారి ప్రాణంబు బాహుడు సురేంద్రులు ఘనంబులు కచంబులు నభోవిటి నాభి ప్రదేశంబు రేలుం పగళ్ళం నివేశంబు లంబోట గట్టంబు గుహ్యంబు భక్షంబు వీర్యంబు నాకంబు ముఠంబుగా ఏకమయ్యున్న నీవేని దండం వయోజాత కథాండములు మండి తోదంబలా నౌకహానేక శాఖ ఫలాపూరితానంత జంత ప్రకాండంబు లీలం ప్రసిద్ధో రాసిస్త జంత ప్రకారంబుగా నిండియందు మహారూపా నీ రూపములు వెక్కలంబు కడింపును లయాం కోటిలో మీను వేనం నిరోధించును వేదకం వేదరాశిం ప్రసాదింపవే తుంపవే కైటవ శ్రీమధుం చిక్కివై దోషాచరం కొమ్ములం నెమ్ములం జిమ్ముతం భృవవే త్రవవే ఘోరవైన నృసింహండవై శ్రీమధుం చక్రివై మొత్తవే ఎత్తవే మంద రాగంబుతో కోమలీలా పరిష్పందివై పందివై మేదిని నీతికేంద్రోచి దోషాచరం కొమ్ములం నెమ్ములం జిమ్ముతం భృవవే త్రవవే ఘోరవై నృసింహండవై దండివై రోజనందూచి యాచింపవే పెంపవే నేను బ్రహ్మాండమన్నిండ భారుండవే రాజకోటం విపాటింపవే రాజవై రాజబింబాస్యకై దుర్మదారిం విదారింపవే నొప్పవే క్రూరులం వాసుదేవాది రూపములం శుద్ధ బద్ధుండవై వై ధారాంతరంగంబులం అంతరంగంబులంగా గారంగింపవే పెంపుదీపింపవే కల్కి ముట్టిం ప్రవర్తించి నిన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్నన్ విషణం ప్రసన్నుండవై కిన్నతం వాటి మన్నింపవే పన్నగాధీశ కల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 ఇది అక్రూరుడు చేసిన విష్ణు స్తుతి శ్రీ మహావిష్ణు. అదే పరమేశ్వరుని భాగవతం చేశారు స్తుతి. అది నేను మహాశివరాత్రి కాబట్టి గుళ్ళో అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలం భుగతి రత్నగర్భపదము శ్వసనుండు నీయోర్పురసన జలేసుండు దిశలు కర్ణంబులు దివమునాభి సూర్యుండు కందులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయములు శల్యంబులతులు మానసమృతకరుడు చందములు ధాతువులు ధర్మ సమితి హృదయము అస్య పంచకంపనిషదస్వయంబునైన నీరూపు పరతత్వమై శివాఖ్యమై స్వయం జ్యోతియుపురాజ్యమగుచు అని దేవతని ప్రార్థించారు శ్రీ పరమేశ్వరుడు. ఇప్పుడు ఈ చెప్పిన పద్యంలో ఇందాక చెప్పినటువంటి అక్రూర స్థితులు అన్నీ ఒకటే ఉంది. ఏంటంటే ఈ లోకంలో నువ్వు కానీ దేమి లేదు పరమేశ అని పరమేశ్వరుని స్థుతించారు. నువ్వు లేని ఈ లోకంలో ఏముందయా? 10 రూపాయలు పందివి నువ్వే, వరాహం పంది నువ్వే సింహానివి నరసింహుడిగా వచ్చావు. ఈ ఏ రూపాన్ని నువ్వు కావదయా, నీ రూపాలు నువ్వే అని చెప్పారు. అంటే విష్ణువుకి శివుడికి భేదం లేదని శివశక్తి నమామ్యహం సాయి రామా నమోస్తుతే సాయి కృష్ణ నమోస్తుతే అని అంటారు. శివశక్తి నమామ్యహం అంటారా బాబా భజన చేసేవాళ్ళు? అంటే శివశక్తికి నమస్కరిస్తున్నారు. రాముడు సాయి, కృష్ణుడు సాయి, పరబ్రహ్మ తత్వమే సాయిగా అవతరించి సద్గురువుగా ఈ లోకంలో అనేక భక్తులకు మార్గదర్శనం చేస్తున్నాడు సాయి. ఆ సాయి ఎవరు? కృష్ణుడా శివుడా? రెండు ఆయన పెట్టి విభూతి పెడతారా లేదా? పెడతారు. ఆయన దగ్గర రామ నవమి చేస్తారా చేయరా? అంటే రెండు అంతా ఆయన సర్వాంతర్యామి పరబ్రహ్మ తత్వానికి మన మనస్సుల్లో ప్రతిరోజు వంకాయ కూర చేస్తే ఇష్టపడతారా? ఎంత మంచిగా చేసినా నువ్వు బాగా చేస్తున్నావు కానీ ప్రతిరోజు చేస్తే చికెన్ పుడుతున్నారా ఇంకో కూర అంటే నీకు తినే దగ్గరే రోజు చేస్తే ఒకటే తినలేవా? మరి భగవంతుని కూడా మనస్సులో ఒక్కడినే ఎక్కడ ప్రార్థిస్తాం. కాబట్టి ఎండాకాలం కానీ పానకం రాగానే సీతారామ కళ్యాణం చేయాలి, అంతే కదా. ఫిబ్రవరి రాగానే శివ కళ్యాణం చేయాలి, విజయదశమి రాగానే అమ్మవారి యొక్క నవరాత్రులు చేయాలి. రకరకాల మనస్తత్వాలతో హిందూ ధర్మంలో మన ప్రజలకు రకరకాల ఋతువులలో రకరకాల భాగవత తత్వాలను రూపాలను
అర్చించేటువంటి ధర్మం మా హిందూ ధర్మం. ఇక్కడ ఒక మాట అంటాడండి అక్రూరుడు, వినండి. ఈ పద్యం ఎంత గొప్పదంటే వైరాగ్యం, ఆత్మవిచారణ చేసే వాళ్ళకి చాలా అవసరం. కలలంబోలెడి, వింటున్నారా? కలలంబోలెడి పుత్ర మిత్ర వనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి నిండమాబులకు నాసల్ చేయు చందంబునంతలతున్ సత్యములంచు మూఢుడ వృధా తత్తజ్ఞుడం నాకు నీ విలస పాదయుగంబు సూపి కరుణం వీక్షింపు లక్ష్మీపతి అని కోరుకున్నాడండి అక్రూరుడు. స్వామి దివ్యమంగళ రూపాలు దర్శనం ఇచ్చావయ్యా, నేనేం కోరుతున్నాను తెలుసా? మరొక్కసారి వినండి. కలలంబోలిడి పుత్ర మిత్ర వనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి నిండమాబులకు నాసల్ చేయు చందంబునంతలతున్ సత్యములంచు. ఇక్కడ ఏంటంటే దప్పిక తీర్చుకోవడానికి ఎండాకాలంలో ఎడారిలో వెళ్తున్నట్ట. వాడు దప్పిక నాలుగు పెట్టకపోతుంది. వెళ్తుంటే అమ్మ ఇగ్గు నీళ్లు దొరికాయి అనుకుంటాడు. చీర చూస్తే నీళ్లు కావు, ఏంటవి? ఎండమావు. ఎండమావులు చూసి దప్పికతో వాడు ఎడారిలో ఎట్టయితే భ్రమపడి నీళ్లు ఉన్నాయి అని అనుకుంటాడు. దగ్గరికి పోగానే మళ్ళీ నాలుగు పట్టుకోబడి దొరకకపోతే కనపడకపోతే పర్లేదు నడుస్తాడు. నీళ్లు ఉన్నాయి అని భావన వచ్చినప్పుడు ఇంకాస దప్పిక ఎక్కువ అవుతుంది. ఆ రకంగా ఎవరైతే భ్రమ పడతారో ఎండమావుల నీళ్ళని, ఈ సంతానం, భార్య, పుత్రులు, మిత్రులు, గృహాలు, ఈ ఎస్టేట్లు ఇవన్నీ కూడా సత్యం అని చెప్పేసి నాబోటి వాళ్ళు దొరుకుతారండి అని అక్రూరుడు అంటున్నాడు. అక్రూరుడు కృష్ణ భక్తుడు అని మనకి చెబుతున్నాడు అనమాట. ఆ విధంగా భావిస్తుంటారు, తెలివి సత్యం అని అనుకుంటారు. మనిషి శరీరం ఏ క్షణంలో ప్రాణం వదిలిపెట్టిన తెలవదు. వదిలిపెట్టిన క్షణంలో ఈ ఆస్తికి సంబంధమే ఉండదు కదా. ఆ సత్యాన్ని తెలుసుకొని కనీసం కొంతకాసేపైనా జీవితంలో రోజులో భగవద్భక్తి ఎందు మనసు లగ్నం చేయకుండా దుర్మార్గులు, ఇందాక మీరు అన్నారే ఆ విధంగా కాలయాపన చేసేవాళ్ళు, కాలం వృధా చేసేవాళ్ళు ఉంటారు. దాని సత్యం అనుకుంటారు ప్రతిదీ కూడా. నేను తెలివి లేనివాడిని, తెలివిహీనుణ్ణి, నేను అసత్యాలను సత్యాలను తరిచేటువంటి ఒక మానసిక బలహీనుణ్ణి అక్రూరుడు అనుకుంటున్నాడు తన గురించి. కాబట్టి ఇటువంటి బలహీనుడికి, అజ్ఞానికి ప్రకాశించే ఈ పాదముల యొక్క జంటని చూపి ఆ పాదముల గోళ్ళ కాంతి అనే ప్రభతో, కాంతితో నా మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు లక్ష్మీపతి అని చెప్పి ఆ శ్రీ మహావిష్ణుని అప్పుడు స్నానం చేసి అర్ఘ్యం అయిపోయింది వచ్చాడు. కృష్ణుడు రథం ఎక్కి తోలుతున్నాడు. అక్రూరుడు, అక్రూరా నాకు చిన్న డౌట్ వచ్చిందయ్యా. ఏంటా డౌట్ అంటే, జలములు చేరువనున్నవి. ఆ యమునా నదిలో మేము నీళ్ళకి వచ్చాము, నువ్వు స్నానానికి వెళ్ళావు. పక్కనే కదా నది ఉంటేనే కదా రథం ఆపింది. రోడ్డు మీద రథం, పక్కనే నది. జలములు చేరువనున్నవి తలపోయగా ఆలోచించగా నీవు పోయి తడవయ్యి. ఆలోచిస్తే చాలాసేపు పోయినట్టున్నావే స్నానానికి, దగ్గరేగా నది, ఎందుకు అంతసేపు పట్టింది? నదీ జలముల, నది ఆ నది ఉన్న నీళ్లలో, నభమున ఆకాశంలో, ధరణిన్ భూమిలో, కలుగని చోద్యములు నీ కానంబడినే. భూమి మీద కానీ ఆకాశంలో కానీ కనపడని చోద్యాలు ఏమన్నా నీకు నీళ్ళలో కనపడ్డాయా? ఎందుకు ఎంతసేపు చేశావు? ఆ చోద్యం ఎవరు చూపించింది? ఆయన చూపించాడు. అడగడం తోడి గిల్లటం అన్నమాట. మనం మీకు చెప్పాను చూడండి, భగవద్గీత బోధిస్తాడు జ్ఞానం. నేను యుద్ధం చేయ బావా అన్నాడు. అమ్మ గాంధీవం సంస్థదేహస్తాత్వైవ పరిదహ్యతే నా శక్యోమవస్థాతం భ్రమతీవ చెవి మనః. నా మనసు చెదిరిపోతుంది, నా చెయ్యి వణుకుతుంది, ఆ గాంధీవం పడిపోయి నేను యుద్ధం చేయను బావ. ఎందుకని? అమ్మ ఆయన మా తాతయ్య భీష్ముడు, నేను చంపాను. ఈయన మా గురువు ద్రోణాచార్యుడు, నేను చంపాను. ఈయన మా అన్నయ్య వచ్చాడా పెద్దనాన్న కొడుకు కదా దిగుతాడు, ఆయన నేను చంపాను. ఆయన చుట్టాలను చంపుకొని ఆ పాపం మూట కట్టుకొని నా కాంక్షే విజయం కృష్ణానచ రాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా. ఎందుకయ్యా ఆయన వాళ్ళని చంపి రక్తపు కూడి తినటం, రక్తం ద్వారా లభించిన, హింస ద్వారా లభించిన రాజ్య పదవిని అనుభవించిన అవసరమా బావా? నేను వెళ్ళిపోతా. అరే కృష్ణ వెళ్ళొద్దురా అంటే నేను వెళ్తా అంటాడు. వద్దు నాన్న యుద్ధం చేయరా అంటే నేను చేయవచ్చులేదు బావా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతావు అంటాడు. బెదిరిస్తే వెళ్ళిపోతా అంటాడు. అదే మంచిదంగా మాట. నేను చేయనన్నాగా బావా, నేను నాకు పాపం అంటారా
అంటాడు. వీడికి ఎట్టయితే కాదని భగవద్గీత బోధించాడు. భగవద్గీతలో ఏం చెప్పాడు? ఆత్మ విచారణ, మొత్తం ఆత్మ చెప్పాడు. ఆయన సర్వమని విశ్వరూపం చూపించాడు. అంతా చూపించిన తర్వాత నా తాత, నా గురువు, నేను చంపేది నేను, చంపేది ఎవరిని? నా గురువుని, నా తాతని, చంపేవాడిని నేను అంటే అహంకారం. వాళ్ళు నా వాళ్ళు, మమకారం. అహంకారం నేను, అహంకారం నా వాళ్ళు, మమకారం. నేను చంపుతున్నా, కర్తృత్వం అంటే నా వల్ల జరుగుతుంది, నేను చేస్తున్నా. అమ్మో ఈ పాపం చేస్తే, ఈ చంపితే పాపం కదా, మా గురువు గారు చంపితే నేను కర్తృత్వం చేస్తున్నా. ఈ అహంకార మమకార కర్తృత్వ మూఢంతో బాధపడే వాడికి కొట్టినా వెండు, తిట్టినా వెండు, పొగిడినా వెండు. వీడిని కూర్చోబెట్టి మెల్లగా దువ్వాలి. దువ్వి, అరే నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చేసేది కరెక్టే అంటే, బావా నేను చేసేది కరెక్టే, యుద్ధం ఏదన్నా అంటే ఒప్పుకుంటున్నా అర్జున, ఏం నువ్వు చెప్పేదాకా తప్పు లేదు, నేనే తొందరపడ్డా, ఒక్కసారి ఆలోచిద్దాం అనగానే, అమ్మ మా బావ నేను చెప్పింది ఇట్టున్నాడు అన్నమాట అన్న అమ్మ దారిలోకి వస్తాడు. దారిలోకి వచ్చేటికి అప్పుడు ఎక్కిస్తాడు, ఒక్కొక్కటి అప్పుడు ఎక్కుతుంది. మీరు కూడా చూడండి, మీ పిల్లవాడు బజార్కి వెళ్ళేదన్నా అయితే ఈ పొగలు తెస్తే అంటే నేను తప్పకుండా తెస్తే ఏం చేస్తావు అంటాడు. తేవతున్నాను అంటే నేను తెస్తా అంతే అంటే కదా, మంచి చాలా మంచిదని చెప్పి మంచి మాటల్లో పెట్టి దానికంటే ఒకసారి అది బాగుంటుందేమోరా అంటే కరెక్టే నా అన్నాడు. అంటే అది కృష్ణుడు తెలివితేటలు అనమాట. నువ్వు చెప్పింది కరెక్టే అని మొదలుపెట్టి తన మార్గంలో తెచ్చుకోవడం అది కృష్ణుడు తెలివితేటలు. అప్పుడు భగవద్గీత బోధించాడు చివరికి, ఖచ్చితేన శృతం పార్థ త్వైకాగ్రేణ చేతస ఖచ్చిత జ్ఞాన సమూహ ప్రణష్టస్తే ధనంజయ. ధనంజయ అన్నాడు. అనగానే కృష్ణుడికి, అర్జునుడికి, నన్ను కృష్ణుడు మా బావ ఇంతసేపు భగవద్గీత బోధించాడు ఆత్మజ్ఞానం, ఇప్పుడు ధనంజయ అంటున్నాడు కదా. ఓ నేను ఒకప్పుడు ధనం బాగా సంపాదించాను కదా, రాజసూయ సమయంలో చుట్టుపక్కల రాజులందరినీ, సామంత రాజులందరినీ కొల్లగొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చి హాల్లో సెంటర్లో కుప్ప పోస్తే ఆ కుప్ప దగ్గర నిలబడితే ఇన్ని మార్గాల్లో ధనం సంపాదించి రాజసూయ గారికి సంబంధించి ఫండ్ కలెక్ట్ చేసావు అర్జున, ఇంత ధనం సంపాదించావు కాబట్టి ధనంజయ, ధనాన్ని జయించిన వాడా అన్నారట అందరూ. ఆ సమయం గుర్తొచ్చి నేను ఎంత డబ్బు సంపాదించిన వాడిని రాజసూయ సమయంలో అనే మాట గుర్తొస్తే, ఆ బావ నువ్వు చెప్పిన ఆత్మజ్ఞానం పక్కన పడి నేను యుద్ధం చేయను అంటాడు. అయ్యేమో అని టెస్ట్ చేయడం కోసం మళ్ళీ యుద్ధంలో పోయిన సగంలో పోయిన ఉంచితే కాంక్రీట్గా గట్టిగా మారాడా లేదా అంటానికి ధనంజయ అంటే, బావా నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మిగత సందేహ ప్రముష్ట కరిష్యే వచనంతవా. అంటే నా మోహం వల్ల లభించిన అజ్ఞానం మొత్తం అవిద్య పోయింది. నేనెవరిని? ఆత్మస్వరూపు. నేనెవరిని? నిమిత్త మాత్రుని. నడిపించేవాడెవరు? నువ్వు. నడిపింపడేది ఎవరి చేత? నీ చేత. సర్వం నువ్వే. చెప్పు బావా, వేయమంటావా? ఎక్కడేయమంటావు బాణం? అమ్మ, సిమెంట్ కాంక్రీట్ కూరితే ఎంత గట్టిగా సెట్ అవుతుందో అంత మనస్సులో వాడికి ఆత్మజ్ఞానం సెట్ అయింది కాబట్టి సిద్ధమయ్యాడు యుద్ధం చేయడం. ఆ రకంగా మార్చడానికి కృష్ణుడు కొడితే మారాడా? అర్జునుడు తిడితే మారాడా? కాళ్ళు పట్టుకుంటే మారాడా? ఆత్మజ్ఞానాన్ని బోధిస్తే మారాడు. అదే భగవద్గీత. మీ ఇంట్లో పిల్లవాడు, ఒక మాటేనండి, మీ ఇంట్లో పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు కొత్తగా, 10 రోజులు అయింది. 11వ రోజు అమ్మ నేను అన్న మా టీచర్ గారు కొడుతున్నారంటే, టీచర్ కొడుతుందా? మానిపరే టీచర్ కొడితే నీకు ఎంత దెబ్బలు చదవాల్సిన అవసరం ఉందా అని ఏ తల్లి అని అంటుందా? ఏ తండ్రి అని అంటే ఏమంటారు? నాన్న టీచర్ కొట్టారు, నిన్ను కొట్టారు. నిన్ను కొట్టారా? నాకు తెలుసు, పొరపాటు ఏదో చేస్తలో ఉండండి, అడుగుతా టీచర్ అని పక్కన టీచర్ గారు వాళ్ళు భయపడుతున్నాడని కొంచెం మంచిగా చెప్పండి. అప్పుడు ఆ టీచర్ తోటి ఎందుకురా నేను ఎందుకు కొడతారా, ఏదో వచ్చి అన్నాను అనగానే వాడికి ఇంకా నమ్మకం పెరుగుతుంది. మనం కొట్టాలని ఉద్దేశం టీచర్కి లేదు. అప్పుడు ఆ తల్లి చేసినటువంటి ప్రయత్నం ఎటువంటిది? నాన్న స్కూల్ మానేయమని టీచర్తో తగ్గు పెట్టుకోవాలి, మధ్యస్థంగా వెళ్ళి చెప్పింది. అప్పుడు ఆ పిల్లవాడు భయం పోయి ధైర్యం పెరిగింది. ఈ అవసరం హిందూ స్త్రీకి, ముస్లిం స్త్రీకి, క్రిస్టియన్ స్త్రీ, ఈ ముగ్గురు ఎవరికి అవసరం ఉంది? తన పిల్లవాడు భయపడుతుంటే స్కూల్కి వెళ్ళవలసింది తప్పకుండా అని చెప్పేసి ఆ టీచర్ గారికి చెప్పి సముదాయించి పిల్లవాడిని స్కూల్కి పంపించాలనేటువంటి అవసరం ఏ మతంలో ఉన్న ఆడవాళ్ళకి అవసరం? మరి అదేగా భగవద్గీత చెప్పింది అదే కదా. కానీ భగవద్గీత ఏ ఒక్క మతానికి సంబంధించింది కాదు. ఒక మనిషిగా పెరగడానికి, ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవడానికి మనిషికి తోడ్పడే శాస్త్రమే భగవద్గీత.
ఆ భగవద్గీతలో కూడా చివరికి ఏం చేశాడు ఆయన? ధనంజయ, నీకు నేను చెప్పింది మోహం వల్ల వచ్చిన అజ్ఞానం పోయిందా లేదా ధనంజయ అంటే, ఓ ధనంజయని కదా నేను, డబ్బులు సంపాదించా కదా, నేను చెప్పిన అజ్ఞానం పక్కన పెట్టు, నేను యుద్ధం చేయను అంటాడేమో అని కావాలని దీన్ని టెస్ట్ చేశాడు కృష్ణుడు. ఇక్కడ కూడా ఏమన్నాడు అక్రూరుడితో? జలములు చేరువనున్నవి, నీళ్లు దగ్గరలోనే ఉన్నాయి, ఎన్నోన్నది. తలపోయక నీవు పోయి తడవయ్యే, చాలాసేపు అయింది. నదీ జలముల, ఆ నదీ నీళ్ళలో నభమున ధరణిన్ కలుగని చోద్యములు నీకు కానంబడునే. ఏమన్నా కనపడ్డాయా అన్నట్ట కృష్ణుడు. ఏం తక్కువాడా అక్రూరుడు? అక్రూరుడు చెప్తే సమాధానం ఎట్టుంటుంది? నీలో నలేని చోద్యములు కృష్ణ, నీలో నలేని చోద్యములు ఏ లోకములందు చెప్పరీశ్వర. నీలో లేని చోద్యాలు ఎక్కడున్నాయా? నీలో అన్ని చోద్యాలు ఉన్నాయి. ఏ లోకాలలో కూడా నీలో లేనటువంటి చోద్యాలు ఎక్కడా లేవు. నీలో నలేని చోద్యములు ఏ లోకములందు చెప్పరీశ్వర. నీటన్ నింగిన్ నేలం ఉన్నవే నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మా. నీళ్లలో, భూమిలో, ఆకాశంలో అంతటా వ్యాపించినటువంటి సకల చోద్యాలకు నిలయం నువ్వే కృష్ణ. ఇక నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావయ్యా, అక్కడ చోద్యం చూపించింది నువ్వు కాదా అని చెప్పి ఆ చోద్యం గురించి చెప్పాడు.